మీకు ఎక్కడ థాట్ వచ్చిందంటే లైక్ ఇండస్ట్రీకి రావాలి, ఒక మంచి యాక్టర్స్ అవ్వాలి అని చెప్పేసి మీకు? క్యారెక్టర్ బాగోదు అని చెప్పి డైరెక్టర్ గారు తీసేశారు. లవ్ అంటే ఏంటి? సెక్స్ అంటే ఏంటి? మ్యారేజ్ అంటే ఈ డిఫరెన్సెస్ ఏంటి మాకు? ఎవరైనా చూస్తుంటారు, అబ్బాయిలు చూస్తున్నారు, వాట్ యూ ఫీల్? అరే ఏంట్రా బాబు వీళ్ళు ఎలా చేస్తున్నారా? లేదంటే చాలా మంది చూస్తారు, చాలా మంది నెంబర్ కోసం ట్రై చేస్తారు. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అట్ ద సేమ్ టైం మీకు నెలకి ఎంత సంపాదిస్తారు? క్యారెక్టర్ కోసం ఫైనాన్షియల్ గా నన్ను ఎవరో చూసుకుంటున్నారు, అది ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. హైదరాబాద్ బాగుందా, వైజాగ్ బాగుందా? ఒకటి పుట్టినిల్లు, ఒకటి మెట్టినిల్లు. ఎవరితో చేయాలనిపిస్తుంది మీకు? ఇలా ఇలా వీళ్ళతో చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్రెసెంట్ నాగశౌర్యతో కమిట్ అయ్యానండి. ఫర్ ఆస్కింగ్ వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్? అసలు ఏం చదువుకున్నారు? నేనేం చదువుకోలేదు ఫింగర్ ప్రింట్. మనం పరదా ముందు నుంచి చూస్తూ ఉంటాం, అదే లైఫ్ అనుకుంటాం. పరదా దాటిన తర్వాత ప్రపంచం తెలుస్తుంది అంటారు కదా. చాలా పరదలు చింపేశాను నేను ఆల్రెడీ, అందుకే అంత స్ట్రాంగ్ అయిపోయాను నేను. మీరు వెళ్తారా పార్టీస్కి ఎప్పుడైనా? నార్మల్ పబ్స్కి వెళ్ళండి. నేను పబ్స్కి వెళ్తా. ఆల్కహాలిక్? వైన్. ఎన్ని టాటూస్ ఉన్నాయి బాడీలో? 1 2. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ వస్తున్నారు, సక్సెస్ రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు ఎక్స్పోజింగ్ తక్కువ. ఎలా ఉంది? పూరి గారితో బాగానే చేశారు. అసలు ఆయన మించిన పర్సన్ ఉన్నారా ఇండస్ట్రీలో? అసలు ఈ అమ్మాయికి యాక్టింగ్ రాదు. అసలు నువ్వెవరు నన్ను కామెంట్ చేయడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో మన వర్స్ట్ కేసెస్ కూడా ఏంటుంటాం, విచ్ ఇస్ మీరు బాగా హిట్టింగ్ అయిపోయి వరస్ట్ కేసు వదిలేసి వెళ్ళిపోతా అయిన సిచ్యువేషన్ ఎప్పుడైనా ఉందా ఇండస్ట్రీలో? 2-3 పడ్డానండి, చాలా ఓవర్గా కూడా మాట్లాడి, చాలా అసహ్యంగా వీడియో కాల్స్ చేసి, వద్దు ఇంకా. మన డ్రెస్సెస్ మీద కూడా కమెంట్స్ చేస్తుంటారు. డ్రెస్సెస్ అనేది నా డ్రెస్, నా ఇష్టం, నా డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాను, నీకెందుకు? నువ్వు కొనిస్తున్నావా? నువ్వు పంపిస్తున్నావా? మీకు యాక్టింగ్లో కానీ కొన్ని క్యారెక్టర్స్ వస్తుంటాయి, ఎలాంటి మీరు చూస్ చేసుకుంటారో ఎలాంటివి వస్తున్నాయి? అది చేసినంత మాత్రం నేను నా క్యారెక్టర్ అది అవ్వదు కదా. ఈ మూవీ సంబంధించినవి ఏవి కూడా ఇన్స్టాలో పోస్ట్ చేసుకోరు. ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఈ రీల్స్ చేసుకోవడం, పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవడం మానేశారు పేరెంట్స్. నేను ఇప్పటివరకు స్టార్ట్ చేసిన పక్క అబ్బాయిలే సిన్సియర్గా లవ్ చేస్తారు. ప్రేమ అనేది వాట్ ఈస్ సెక్స్ అనే దాని గురించి అబ్బాయిలకి అమ్మాయిలకి ఉన్న మెత్త ఏంటి? అమ్మాయికి నీడ్స్ మనీ, వీడికి కావాల్సిన సెక్స్. సో దాని నీడ్స్ ఫీల్ చేసి వీడికి కావాల్సింది తీసుకుంటున్నాడు. రీసెంట్గా కోల్కతాలో ఒక ఇష్యూ జరిగింది. వాట్ ఈస్ యువర్ కాల్? అంటే మన గవర్నమెంట్ పీక్ ఉందా, లేకపోతే అబ్బాయిలు ధైర్యం ఎక్కువ ఉందా? వాడికి రేప్ చేసిన వాడిని తీసుకెళ్ళి వాడిని అరెస్ట్ చేసి వాడిని సంవత్సరాలు పెట్టి వాడికి ఫుడ్ పెట్టి పందిలా పలిచి పెట్టి లోపల జైల్లో పెట్టి. సామాన్యులుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయండి, రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. హాయ్ యూవర్స్, వెల్కమ్ టు ఈహా అట్ ద సేమ్ టైమ్. అండ్ ఈరోజు అందరూ కూడా ప్రత్యేకించి ఇంటర్వ్యూ చూడాల్సిందే, ఎందుకంటే ఏంజల్స్ ఇంకా భూమి మీద తిరుగుతారు అనడానికి నిదర్శనం ప్రియా నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదాం. హాయ్ అండి, నమస్తే. హాయ్, నమస్తే అండి. ఇది నిజమా లేకుంటే కలనా నాకు అర్థం కావట్లేదు. నిజమే, ఒకసారి గిల్లుకొని చూసుకోండి. సరే. నేను గిల్లనా? ప్లీజ్. నేను గిల్లనా? నిజమే. నిజమేనా? పాపం చాలా హార్డ్ వర్క్ చేశారనే చెప్పొచ్చు నా విషయంలో. లేదు, 1.5 months నుంచి ఫాలోఅప్ చేస్తున్నారా? 2 months? 2 months నుంచి. 2 months నుంచి. అంటే ఏంజల్స్ కోసం పరిగెడుతూనే ఉంటాం కదా. లేదు, నాకు మీ స్పోర్టివ్నెస్ నచ్చింది. ఒక 1-2 times నేను చిరాక పడినా కూడా బట్ చాలా ఓపిక్గా రోజు టెక్స్ట్ చేస్తూ, రోజు కాల్స్ చేస్తూ మొత్తానికి నన్ను ఇక్కడికి రప్పించారు. అండ్ ఈ ఇంటర్వ్యూ మీకు ప్రత్యేకించి అయిపోయిందంటే తన థ్రోట్ ఇన్ఫెక్షన్ కొంచెం తగ్గింది, రికవర్ అయినా కూడా ఇడు ఎట్లా ఇంటెన్షన్ పెట్టుకున్నారు కానీ వచ్చేస్తాడు ఆన్సర్ అని చెప్పేసి తనే కాల్ చేసి వచ్చింది. నో, నాకు మీ ఫాలోఅప్ నచ్చింది. థ్యాంక్ యూ. నిన్న మొన్న కూడా నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే కొంచెం మెడిసిన్స్ పంపించిన అంటే అది బాగుంది. అంటే లైక్ చాలా, నేను ఎవరో తెలియదు కదా మీకు, అయినా కూడా మంచిగా అనిపించింది నాకు. సో అందుకని ఈరోజు ఎట్లన్నా రావాలని ఫిక్స్ అయిపోయాను. కావాలంటే ఒక హాట్ వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని తాగుతూ ఇంటర్వ్యూ ఇద్దామని. థ్యాంక్ యూ సో మచ్ ప్రియ గారు, బట్ థ్యాంక్స్ అలాట్. అండ్ ఐ సా ద యువర్ ఇన్స్టా అట్ ద సేమ్ టైమ్ అంతా చూశాను, స్టోరీ అంతా చూసినప్పుడు ఒక మంచి లైఫ్లో ఇలాంటి అమ్మాయి నిజంగా స్ట్రాంగ్గా ఉండాలి, సొసైటీకి చాలా అవసరం, అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అమ్మాయి అని చెప్పేసి అని తెలిసింది. హౌ డూ యూ ఫీల్? అండ్ ఈ బాధ్యతని ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడున్నదాన్ని? నేను హ్యాపీ అండి. నేను చిన్నప్పటి నుంచి చాలా బాధలు పడొచ్చాను నేను ఈ స్టేజ్కి. చాలా అందరూ చెప్పే మాటలే ఇవి, బట్ నేను చాలా, మా మమ్మీ డాడీ సింగిల్ పేరెంట్ అనమాట. సింగిల్ పేరెంట్తో చాలా స్ట్రగుల్, లవ్ అనేది చాలా తక్కువతో పెరిగి వచ్చాను.
బట్ స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఎప్పుడు ఎక్కడ పడిపోకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా నుంచోనే ఉండాలి. అది నా లైఫ్ ఏం అది. బట్ టు బి ఆనెస్ట్ కొన్ని విషయాలలో మీరు సింగిల్గా ఉంటా అన్నారు. అట్లా అనకండి. నాకు అలా ఇష్టం అండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, హానెస్ట్గా జెన్యున్గా ఉన్నారు. ప్రేమ ఎట్లా అంటే ఆపోజిట్ పర్సన్, ఇప్పుడు మీరున్నారు నేనున్నాను, మధ్యలో ఒక మిర్రర్ అనేది ఒకటి పెడతాను నేను, ట్రాన్స్పరెంట్ మిర్రర్. అది క్రాస్ చేసి అది అడ్డం ఉంటుంది. ఎందుకంటే నేను మనుషుల్ని ఆ మిర్రర్లో నుంచే చూస్తాను. స్ట్రైట్గా నేను చూస్తే వాళ్ళు ఒరిజినాలిటీలు కనిపించేస్తాయి నాకు. ఓకే. అంటే ప్రతి మనిషికి టూ ఫేసెస్ ఉంటాయండి. నేను చాలా మంది, అంటే ఈవెన్ నేను మీలో కూడా ఉండొచ్చు. నా ముందు ఒక మాట ఉంటుంది, వెనక ఒక మాట ఉంటుంది. నాకు అది అలా నచ్చదు. నేను చాలా జెన్యున్గా నేను ఏది ఇక్కడ అనిపిస్తే నేను అదే మాట్లాడతాను. నాకు అబద్ధాలు ఆడటం, వెనక ఒక మాట ముందు ఒక మాట, మీకోసం ఏది ఉందో అదే వెనకథలు కూడా నేను మాట్లాడతాను. ఈవెన్ నేను మీకోసం చెప్తే మీరు తీసుకోలేని పరిస్థితుల్లో మీకు ఎవరైతే క్లోజ్ ఉన్నారో వాళ్ళకి చెప్తాను, తను వెళ్తున్న వే కరెక్ట్ కాదు, చెప్పు. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్న మాట అండి, నా పక్కన ఉన్న వాళ్ళు నాకంటే బాగుండాలని కోరుకుంటా. ఇది మాత్రం నా మనసులోంచి వచ్చిన మాట ఇది. సో నేను చాలా తక్కువ మందిని చూశాను. ఫస్ట్ మనం బాగుండాలి, తర్వాత నాతో పాటు వాళ్ళు ఉండాలి. నేను ఏ కార్లో తిరుగుతుంటే నాకన్నా మంచి కార్ వాళ్ళు కొనుక్కోవాలి, నాకంటే పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, నాకన్నా ఎక్కువ గోల్డ్ కొనుక్కోవాలి, నాకన్నా ఎక్కువ స్టేటస్లో ఉండాలి వాళ్ళు కూడా, నా ఫ్రెండ్స్ అన్న వాళ్ళందరూ కూడా. ఓకే. సో ఐ థింక్ ఈ వరల్డ్ మొత్తం మీ ఫ్రెండ్స్ అయి ఉండాలి. అలా ఎందుకు అనుకుంటారు? అందరూ తెలిసినంత మాత్రాన్ని ఫ్రెండ్స్ వేరు. అన్నీ షేర్ చేసుకున్నాక ఏ విషయం మనం బయటకు పెట్టకుండా ఉండే వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు. మనం ఇక్కడ విని అక్కడ చెప్పే వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎందుకు అవుతుంది? జస్ట్ తెలియడంలో ముఖ పరిచయం చాలా మంది ఉంటారు, బట్ నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అనేది చాలా తక్కువ మంది ఉన్నారు. లెక్క పెట్టుకోవచ్చు అంటారు. ఒక 10-5 ఉంటారు, ఒక 10 మంది ఉంటారు. బట్ చెప్తున్నాను కదండి, మనుషులు నమ్మటం మానేశాను నేను. నా ఇంట్లో నాకు పప్పి అంటే ఇష్టం, నాకు ఒక్క పిల్లనే నేను ఇష్టంగా ప్రేమిస్తాను, అది నన్ను అంతే ఇష్టంగా ప్రేమిస్తుంది. నా ఫ్యామిలీ మెంబర్స్ తర్వాతే, ఫస్ట్ నా గాడ్, తర్వాత నా ఫ్యామిలీ, తర్వాత నా డాగ్, అంతే. నా ప్రపంచం అంతా అక్కడే ఆగిపోయింది. అంటే ఒకటి ఎలా ఉంటుంది అండి, లైఫ్ మనం పరదా ముందు నుంచి చూస్తూ ఉంటాం, అదే లైఫ్ అనుకుంటాం. పరదా దాటిన తర్వాత ప్రపంచం తెలుస్తుంది అంటారు కదా. సో మేబీ ఐ ఫీల్ లైక్ మీరు పరదాలో ఉండి ప్రపంచం చూస్తున్నారేమో. నేను పరదా చింపేసి దాటుకొని వచ్చేసా బయటికి. చాలా పరదాలు చింపేశాను నేను ఆల్రెడీ, అందుకే అంత స్ట్రాంగ్ అయిపోయాను నేను. చాలా మందికి చూసిన నేను అర్థమైపోతుంది, చాలా స్ట్రాంగ్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. అనుకోనంటే ఇప్పుడు నా మైండ్ సెట్ ఉండే వాళ్ళు నాకు బాగా కనెక్ట్ అవుతారు. ఓకే, నీకేం కావాలరా, ఇది కావాలి, ఓకే వచ్చేస్తా, అంతే. స్ట్రైట్ ఫార్వర్డ్ అంతేనా? ఓకే. అలా ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకంటే ప్యాంపరింగ్ రాదు. నేను అనుభవించలేదు కాబట్టి నాకు ప్యాంపరింగ్ రాదు. స్ట్రైట్ ఫార్వర్డ్. ఇంట్లో ఎవరైనా కొంచెం పేచీ పెట్టినా నాకు అది కావాలని నేను కొన్నాం, నచ్చితే ఉంటావా లేకపోతే వెళ్ళిపోతావు ఇంట్లో నుంచి, అట్లా మాట్లాడతాను. యాజ్ ఎ ప్రియా గారు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అట్ ద సేమ్ టైం మీకు నెలకి ఎంత సంపాదిస్తారు, కొంచెం చెప్పరా? బాగానే సంపాదిస్తానండి. అంటే నేను ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్స్ చేస్తాను, షూట్స్ ఉన్నాయి, దేవుడి దయ వల్ల ఇప్పుడు మంచి పేమెంట్సే వస్తున్నాయి. ఈ క్వశ్చన్ ఫస్ట్ మిమ్మల్ని అడగాలి. సో టు బి హానెస్ట్గా తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ వస్తున్నారు బయటికి, ఇంకా సక్సెస్ రావట్లేదు, ఎందుకంటారు? కొంచెం ఏం చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు ఎక్స్పోజింగ్ తక్కువ. మీరు మీ ఇన్స్టా మొత్తం చూస్తే మిమ్మల్ని కంపల్సరీ తీసుకోవాల్సిందే డైరెక్టర్స్, ఎందుకు ఆగుతున్నారు? నేను ఇండస్ట్రీకి వచ్చి 10 years అయిందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఎప్పుడు హీరోయిన్ అవ్వాలి అని నాకు ఎప్పుడు లేదు. మీరు హీరోయిన్ గానే ఉన్నారు, ఎందుకు అవ్వాలని? అది మీరు అనుకుంటారు, మీకుండొచ్చేమో, నేను హీరోయిన్ గా బయట ప్రపంచానికి లేను. జనరల్ ఆడియన్స్ గా మిమ్మల్ని హీరోయిన్ లాగానే నేను చూస్తున్నాను ఇప్పటికీ. మీరు చూస్తున్నారు మీ అభిమానంతో. అలానే ఉన్నారు మీరు, లైక్ ద వే వాట్ ఎవర్ యూ డ్రెస్సింగ్ కానీ, మెజర్మెంట్స్ కానీ, వాట్ ఎవర్ లుక్స్ వైజ్ కానీ, అటెన్షన్ ఇవ్వడంలో. నేను ఇంత బ్యూటీ మెయింటైన్ చేయడానికి గల రీజను మా డాక్టర్ గారు ఉన్నారు, హరికిరణ్ చికోరి అని. మన అతను అసలు ఎంత బ్యూటిఫుల్ గా నన్ను తయారు చేసింది ఆయనే. హరికిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. హరికిరణ్ చికోరి అనుకుంటాను, మీ ఇంటి పేరు సరిగ్గా తెలియదు నాకు. రీడిఫైన్ క్లినిక్, వండర్ఫుల్ డాక్టర్. యాక్చువల్లీ నేను అట్లా చేసుకుంటాను, ఇట్లా చేసుకుంటాను అని నేను వెళ్ళాను అనుకోండి, ఇది నాకు చాలా పర్ఫెక్ట్ సజెషన్ అనమాట. సో నేను ఇట్లా ఉండడానికి గల రీజన్ ఆయన. క్రెడిట్ గోస్ టు హరి గారు. ఎనీ సర్జరీస్ లేకుంటే? నో, నాట్ సర్జరీ అండి. లైక్ అంటే ఫేస్లో ఏమన్నా చేసుకోవాలి చేంజెస్ అనుకుంటే, ఇప్పుడు లైక్ మైక్రోబెడ్డింగ్ చేయించాలన్నా,
ఫిల్లింగ్ చేసుకోవాలి, అవన్నీ నార్మల్ థింగ్స్. అందరు అమ్మాయిలు, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి అమ్మాయి చేయించుకుంటుంది. బట్ కొన్ని చెడిపోతాయి. ఇప్పుడు కాజల్ గారు చూడండి, లిప్ ఫిల్లింగ్ చేయించుకున్నారు, ఎట్లా అయిపోయింది. కొంతమంది హెవీ డోస్ ఇచ్చేస్తారు, కొంతమంది తక్కువ ఇస్తారు. అట్లాగా ఫేస్ అంత క్యూట్ గా చేయాలంటే మాత్రం క్రెడిట్ గోస్ టు ఆయనే. మీరేమో చేయించుకున్నారా? నేను లిప్ చేయించుకున్నాను. లిప్ చేయించుకున్నా, కానీ డిఫరెన్స్ ఏం తెలియదు. అదే కదా, నాకు న్యాచురల్ గా కావాలంటే న్యాచురల్ గానే చేస్తారు. ఓకే. చాలా మంది హెవీగా చేసుకుంటారు, ఓన్లీ లిప్ ఫిల్లింగ్ చేసుకుంటారు. రీసెంట్ టైమ్స్ లో శ్రీ సత్య చేయించుకున్నట్టుంది, Yeah. లిప్ తెలుస్తుంది. అండ్ కాజల్ గారు కూడా మీరు అన్నట్టు లిప్ తెలుస్తుంది. యా, అంటే అంతంత అనుకోండి, ఫేస్ ఆడైపోతుంది. ఓకే. ఇప్పుడు రాఖీ సావంత్ గారు ఎట్లా అయిపోయారు, అలా అయిపోతుంది. కానీ నేను ఆల్మోస్ట్ 2.5 years నుంచి చేయించుకుంటున్నాను, ఎక్కడ నా ఫేస్ ఆడవలేదు. అంటే కంటిన్యూస్ చేయించుకుంటూనే ఉన్నా. Yes, అంటే అదొక అంటే మన బాడీలో హీట్ పట్టి వెళ్ళిపోతుంటాయి అనమాట అవి. ఓకే. పిల్లర్స్ వెళ్ళిపోతుంటే మళ్ళీ కరెక్ట్గా ఎంత కావాలో అంతే క్వాంటిటీ చేస్తారు. అండ్ ఈవెన్ రీజనబుల్ ప్రైజెస్. చాలా మంది డాక్టర్స్ సజెషన్స్ లేకపోయినా అది చేసుకోండి ఇది చేసుకోండి అని చెప్తా ఉంటారు, ఆయన అట్లా కాదు. సో సూపర్. అండ్ డైట్ కూడా చాలా మంచి డైట్ చెప్తారు. వెయిట్ ఇట్లా పుట్ ఆన్ అయ్యానంటే డాక్టర్ గారు వెయిట్ పుట్ ఆన్ అయ్యానంటే మంచి మెడిసిన్స్ చెప్తారు, ఇట్లాగా 1 meal తిను, చాలా మంచి సజెషన్స్ ఇస్తారు ఆయన. యాక్చువల్లీ మీ మోటివేషన్ కారణం జిమ్మా బాగా. ఎస్, అసలు మామూలుగా ఉంటుంది కదా. జిమ్ చేస్తాను, 3 hours చేస్తాను రోజుకి. 3 hours? నో, నేను 8 వేరియేషన్స్ 15 sets చేస్తాను మొత్తం. ఓకే. వేరియేషన్ చూసుకుంటూ అట్లా అన్నమాట. సో క్యూ కడతారు అబ్బాయిలు మీరు జిమ్ లో? అయ్యో అదేం లేదండి, అసలు నేను జిమ్ లో ఎవరితో మాట్లాడను. అవునా? ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని అంతే, నా పని నాది. ఎవరైనా చూస్తుంటారు, అబ్బాయిలు చూస్తున్నారు, వాట్ యు ఫీల్? అరే ఏంట్రా బాబు వీళ్ళు ఎలా చేస్తున్నారా, లేదంటే చాలా మంది చూస్తారు, చాలా మంది నెంబర్ కోసం ట్రై చేస్తారు. నేను ఎవరితో మాట్లాడాను కదా, నా జనరల్ ట్రైనర్ తో మాట్లాడతాను అంతే. మిస్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటారు. అలా ఏం లేదండి. కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు అనుకోండి, కావాలని వచ్చి మాట్లాడుతూ ఉంటారు అటెన్షన్ కోసం. సో అలా ఇంకెవ్వరు అన్నోన్ పర్సన్స్ అయితే అస్సలు ఎంకరేజ్ చేయను. అండ్ కమింగ్ ఇప్పుడు రీసెంట్ గా ఒక మంచి సినిమాలో 2-3 సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. మ్యాడ్ 1 ఇచ్చి పడేసింది సార్. అసలు మ్యాడ్ ఇది ఇంకా ఇచ్చి పడేస్తుంది. ఫస్ట్ ఓపెనింగ్ సీనే నాతో. నేను నా అదృష్టం ఏంటో ప్రతి సినిమాకి నేను ఓపెనింగ్ సీన్ నాతోనే ఉంటది. గ్రేట్. అది ధృవ కూడా అక్కడ పోసాని గారి వైఫ్ అన్నమాట, అక్కడ విలేజ్ లో. అది కూడా ఓపెనింగ్ షాట్, అదే ఓపెనింగ్, ఇది కూడా ఓపెనింగ్. కానీ క్రేజీ సాంగ్, ఐటమ్ సాంగ్ ఒకటి చేశారు, చాలా బాగుంటుంది. దానికన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఇది. గ్రేట్. కానీ ఈగలు వెయిట్ చేస్తున్నాం. అయిపోతుంది నాకు తెలిసి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ లో రిలీజ్ అంటున్నారు. మీ పోర్షన్ అయిపోయిందా మీ షూట్? ఎస్, రెడ్ కలర్ సారీలో ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాయి కదా, అక్కడ ఆ లుక్ అది. రెడ్ కలర్ సారీయా? ఈగలి వెయిటింగ్. చాలా ఎందుకు మీరు ఈ మూవీ సంబంధించిన ఏవి కూడా ఇన్స్టాలో పోస్ట్ చేసుకోరు? రిలీజ్ అయ్యాక చేయాలండి, పాపం ఎంతో ఖర్చు పెట్టి ప్రొడ్యూసర్ చేస్తారు కదా, మనం లుక్ ఎలా ఇచ్చేస్తాం చెప్పండి బయట. నేను తీసుకుంటాను, అక్కడ నన్ను ఎవరు అబ్జెక్ట్ చేయరు. నేను అట్లా పోస్ట్ చేయను కాబట్టి తీసుకొని ఇస్తారు వీడియోస్. యూజువల్ గా ఫోన్లు వాడనివ్వరు. అవునవును. ఎస్. అండ్ ఇప్పుడు ఇంకో సినిమా అంటే ప్రెసెంట్ నాగశౌర్యతో కమిట్ అయ్యానండి. మొన్ననే ఓపెనింగ్ అయింది అది కూడా. ఆ రోజు ఈ రోజు థ్రోట్ ఇన్ఫెక్షన్ తో ఎట్లా వచ్చాను, ఫుల్ ఫీవర్ తో వెళ్ళాను షూటింగ్ కి. అయ్యో. అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతా ఉంది. ప్రెసెంట్ వెదర్ బాగాలేదు కదా బయట. అండ్ ఎలా ఉంది లైఫ్ అయితే ఇప్పుడు? హ్యాపీగా పిచ్చి పడేస్తున్నారా? సో ఇది ఒకటి నాకు కొంచెం చెప్పండి. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు కాబట్టి, లవ్ అంటే ఏంటి, సెక్స్ అంటే ఏంటి, మ్యారేజ్ అంటే ఈ డిఫరెన్సెస్ ఏంటి మాకు? ఎందుకంటే మీరు ఇది కరెక్ట్ ఆన్సర్ మీరే చెప్పగలుగుతారు ఈ వర్డ్స్కి. నిజంగా చెప్పనా, ఆరెంజ్ మూవీ కరెక్ట్. మీరు ఆరెంజ్ మూవీ చూసారా? చూసాను. నేను లైఫ్లో నేను కూడా అనుభవించాను. నేను మ్యారేజ్ చేసుకుని బ్రేక్ అయింది కాబట్టి నాకు చెప్తున్నాను. ప్రేమ అనేది కొన్ని రోజులు బాగుంటుంది. అది ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ పీరియడ్ అంతా కూడా మంచిగా కేరింగ్, వాడు మన మీద వాడికి ఇష్టం ఉన్నంత వరకు అది కేరింగ్ ఉంటుంది. అది కొంచెం ముదిరేసరికి సాడిజంలా అనిపిస్తుంది. అండ్ కిడ్స్ ఉంటే ఒక రకంగా ఉంటుంది. కిడ్స్ ఉంటే ఇంకా తప్పదు, పిల్లలు రోడ్డున పడతారు అని చెప్పి కలిసి ఉంటారు. కానీ ప్రేమ అనేది లైఫ్ లాంగ్ ఎవరి మీద ఎవరికి ఉండదండి. ఇది నేను స్టాంప్ వేసి చెప్తాను. నేను జస్ట్ ఓన్లీ మదర్ ఫాదర్ లవ్ మాత్రమే మనం పుట్టినప్పటి నుంచి పోయేంత వరకు అన్కండిషనల్గా అది ఈవెన్గా ఉంటుంది. మధ్యలో మనల్ని తిడుతున్నారు చేస్తున్నారు అంటే అది మన బాగు కోసం తిడతారు తప్ప వాళ్ళు ఏది కాదు. అదే ఒక గర్ల్ ఫ్రెండ్ చూడండి, మీ దగ్గర డబ్బులు ఉంటే ఇష్టపడుతుంది. వైఫ్ చూడండి, అన్ని మీరు కొనిస్తే వైఫ్ ఇష్టపడుతుంది. పిల్లలు కూడా ఈవెన్ పిల్లలు కూడా మనం అన్ని ఇస్తేనే ఇష్టపడతారు. తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది. మీకున్న లవ్ మరి మీ పిల్లలకు ఉండాలని లేదు మీ మీద.
అండ్ జనరేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అయిపోయింది అప్పుడు మా జనరేషన్ కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. మా ఇంటి మన జనరేషన్ కదా కదా మన 90s కిడ్స్ కదా. 90 అదే 90s కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. యా అవును. ఇప్పుడు ఓకే నేను కూడా ముసలి కాదులే. నో అండి 90s అంటే ఈ జనరేషన్ ఈ 10-15 ఇయర్స్ వాళ్ళకి అసలు కొంచెం కూడా బాధ్యత లేదు. ఏదంటే తింటున్నా ఉంటున్నా మన పబ్బం గడిచిందా అనేటట్టు ఉన్నారు తప్ప మనలో అనుకోండి ఇప్పుడు మన 90s వాళ్ళు అనుకోండి అంటే పేరెంట్స్కి ఏదో రకంగా సాయపడాలి మనం, ఫాదర్కి సాయపడాలి, మదర్కి ఏమో ఆడపిల్ల ఇంట్లో మదర్కి సాయం పడాలి, సో అబ్బాయి ఏమో డాడీకి ఎంతో కొంత హెల్ప్ చేయాలి అట్లా ఉండే. ఇప్పుడు నీ పాటలు నువ్వు పడు మమ్మల్ని అన్నావు కదా పోషించు అన్నట్టు ఉన్నారు ఇప్పుడు జనరేషన్. ఓకే లేరా? అవును చాలా మంది ఉన్నారు. అంటే నీ ఇష్టం నీది నా ఇష్టం నాది అంటే అండ్ అబ్జెక్ట్ చేసిన కాడి నుంచి బెదిరింపులు, ఇట్లా చేసుకుంటా అలా చేసుకుంటా అని. ఎక్కడ అసలు తల్లిదండ్రుల పేరెంట్స్ మీద రెస్పెక్ట్ లేదు. ఎన్ని కష్టాలు పడి పెంచుతారండి అమ్మ నాన్న, ఎన్ని బాధలు పడి వాళ్ళ ఇష్టాలన్నీ ఆపుకొని వాళ్ళు తినే దాంట్లోని తినేది కూడా ఇష్టంగా తినకుండా. అంటే లో క్లాస్ వాళ్ళైతే నాకు ఒక్కొక్కసారి ఎంత బాధ అనిపిస్తుంది మా ఇంట్లో సర్వెంట్ అన్ని చూస్తే ఆమెకి ఏదైనా పెడితే తినడానికి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు, పిల్లలు తీసుకొని వెళ్తుంది. ఇంత అన్కండిషనల్ లవ్ ఎవరిస్తారబ్బా ఇప్పుడున్న జనరేషన్. ఎవడో మధ్యలో వచ్చాడని నాన్న ప్రేమించాను నేను ప్రేమించానని ఎంత ప్రేమగా చూసే తల్లిదండ్రులు అంత బాధ పెట్టి ఎట్లా వెళ్ళిపోతారు. నాకు ఒక్కొక్కసారి అయితే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాను తెలుసా ఒక్కొక్కసారి. అంటే అంత కష్టపడి పెంచి వాళ్ళ ఇష్టాలన్నీ ఆపుకొని వాళ్ళ అంటే వాళ్ళు తినే తిండి కూడా నచ్చిన బట్టలు కట్టుకోకుండా పిల్లల్ని మంచిగా చదివిస్తే ఇట్లా గుండెల మీద అనేసిపోతారు. అవును ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా ఎక్కువ అయిపోవడం రీజన్స్ కూడా అవే. అందుకే ఓల్డ్ ఏజ్ వచ్చేంత వరకు బ్రతకూడదు అనుకుంటున్నాను నేను. ఎంత ఒక 50 సార్లే అంటే మనకి 50-60 వద్దా? అది మేబీ నేను ఇంకొక 10 years వరకు ఇట్లానే ఉంటాను, అందులో డౌట్ లేదు, మెయింటైన్ చేస్తాను. దాని తర్వాత అంటే మన బాధ్యత ఉంటది కదా. అంటే ఇప్పుడు ఇంత మనం ఇప్పుడు ఇంత ఉన్నారు, ఎప్పుడైనా హెల్త్ పాడైపోయినప్పుడు కానీ ఒక లోగా ఉన్నప్పుడు ఒక పర్సన్ ఫోన్ చేసి పక్కన ఉండి టాబ్లెట్స్ ఇచ్చేటట్టు లేదంటే ప్యాంపరింగ్ చేసి తినిపిస్తుంటే బాగుంటది కదా. మా మెయిన్ కోడలు ఇంట్లోని మా అన్న పిల్లలు ఉన్నారు, నన్ను చాలా పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారు. వాళ్ళకి మదర్ ఫాదర్ లేరు, నేనే అమ్మ నాన్న నేను. సో నా హ్యాండ్ ఓవర్లో 4 kids ఉన్నారు మా ఇంట్లో, 4 నేనే పోషిస్తాను. నాకు అది చాలా హ్యాపీ. నాకు అందుకే బాయ్ ఫ్రెండ్ అబ్బాయి ఉండాలి. ఎవడో నాకు ఫోన్ చేసి నన్ను తిన్నావా ఉన్నావా అని అడిగే ఎన్ని రోజులు అడుగుతాడు, ఇంకొకటి దొరికేంత వరకు అడుగుతాడు నన్ను. ఎన్ని సంవత్సరాలు అడుగుతాడు చెప్పండి ఒక మాట. కొన్ని రోజులు అడుగుతాడు. ఎందుకు లైఫ్ లాంగ్ అడిగేటోళ్ళు ఉండరా? ఉండరు. షూరా? 100%. అబ్బాయిలు 1000%. నేను ఇప్పటి వరకు స్టార్ట్ చేసిన పక్క అబ్బాయిలే సిన్సియర్గా లవ్ చేస్తారు. అది ఒకప్పుడు మన జనరేషన్కి ముందు మన మదర్ ఫాదర్ ఆ జనరేషన్లో ఉండే, ఇప్పుడు లేరు అసలు. మినిమం 4 మెయింటైన్ చేస్తున్నారు అబ్బాయిలు. అమ్మాయిలు కూడా అలానే ఉన్నారు. వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఒక జనరేషన్ అలా ఉంది. ఒక అబ్బాయి ఉన్నాడు, ఆడు కూడా ఆలోచించండి, మంచి అబ్బాయి ఉంటాడు. మంచి చెడ్డ అనేది అమ్మాయిల విషయాల్లో చెప్పలేమండి, అది ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ అట్లా ఉంది, మనం ఏం చేయగలుగుతాం. ఎస్. అండ్ కమింగ్ టు మీకు ఎలాంటి యాక్టింగ్లో కానీ కొన్ని అంటే మీ ఇన్స్టాలో చూసినప్పుడు కొన్ని క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, సో ఎలాంటి మీరు చూస్ చేసుకుంటారో ఎలాంటివి వస్తున్నాయి? నేను ఏది వచ్చినా చేస్తానండి. నాకు చాలా వరకు వ్యాంప్ రోల్స్ వస్తాయి. అది చేసినంత మాత్రం నేను నా క్యారెక్టర్ అది అవ్వదు కదా, జస్ట్ ఫర్ యాక్టింగ్ కదా అంతే. చాలా మంది ఇన్స్టాగ్రామ్లో నేను రీల్స్ పెట్టేటప్పుడు కింద కామెంట్స్ చాలా వర్స్ట్ గా, అంటే అది ఒక రీల్లా ఎందుకు చూడరు అని. కొంతమంది కల్చర్లెస్ వాళ్ళు ఉంటారు కదా, తెలీదు అది యాక్టింగ్ పర్పస్ ఉంటుంది. ఇప్పుడు వేదం మూవీలోని అనుష్క గారు ప్రాస్టిట్యూట్ రోల్ చేశారు, వ్యాంప్ రోల్ చేశారు, ఆమె అయిపోతారా? జస్ట్ యాక్టింగ్ వరకే ఉంది. అట్లా ఎందుకు ఆలోచించరు? అంటే కొంతమంది అనుకుంటారు, కొన్ని మన డ్రెస్సెస్ మీద కూడా కమెంట్స్ చేస్తుంటారు. సో వాట్ ఈస్ యువర్ కాల్? అట్లా కాదండి, ఇప్పుడు మన డ్రెస్సెస్ అనేది నా డ్రెస్ నా ఇష్టం, నా డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాను, నీకెందుకు? నువ్వు కొనిస్తున్నావా? నువ్వు పంపిస్తున్నావా? లేదు కదా. అట్లా నేను సమాజంలో గౌరవంగా తిరగట్లేదు కదా, మరి చిన్న చిన్న బట్టలు వేసుకొని తిరగట్లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను వేసుకుంటా. కంఫర్ట్. ఎస్ ఆఫ్ కోర్స్. నా డ్రెస్సింగ్ సెన్స్ వల్ల పక్క వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా? లేదు కదా. మరి ఇంకెందుకు అసలు నువ్వెవరు నన్ను కామెంట్ చేయడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ అవుతారా ఎప్పుడైనా కామెంట్స్ వచ్చినప్పుడు? నథింగ్, అసలు పట్టించుకోను నేను. ఐఎమ్ వెరీ స్పోర్టివ్ మైండ్. ఎస్. ఎప్పుడైనా కమెంట్స్ అవుతుంటారు మీరు బాగా? అసలు ఇప్పుడు టైం వేస్ట్ పనులు అవన్నీ.
అవి పెట్టి మళ్ళీ మనం హట్ చేసుకొని వాడికో రిప్లై పెట్టి వాడు మళ్ళీ ఇంకొకటి పెట్టి వాడికి టైం పాస్ అవ్వదు, నాకు టైం పాస్ అవ్వదు, నాకు టైమే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. Yes. అసలు కమెంట్స్ ఆఫ్ చేసేద్దాం అనుకున్నా. ఎందుకు ఆఫ్ చేయాలి కామెంట్స్ చెప్పండి? Yeah. నేను ఏదో భయపడుతున్నట్టు ఉంటుంది ఎవరికో, అందుకని నేను కమెంట్స్ ఆఫ్ చేయలేదు. ఎస్. అండ్ ప్రియ గారు, అండ్ రీసెంట్గా కోల్కతాలో ఒక ఇష్యూ జరిగింది, డాక్టర్ని చెప్పి రేప్ చేయడం అనే ఇష్యూ జరిగింది. Yeah. వాట్ ఈజ్ యువర్ కాల్? అసలు అక్కడ ఏం జరిగి ఉంటుంది మీకు ఏమైనా తెలుసా, లేదంటే ఎలా అసలు మీకు దీన్ని డిఫైన్ ఇది తెలియడం పక్కన పెట్టేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేప్ చేసేవాడికి జైల్లో పెట్టి పోషిస్తారు అన్న ధీమా అయితే గట్టిగా ఉంది. అది ఆ చిన్న 5 minutes సుఖం కోసం అటు వాడు లైఫ్ పాడు చేసుకుంటున్నాడు, ఈ అమ్మాయిని పాడు చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఎట్లా ఉండాలంటే ట్రీట్మెంట్ నార్మల్గా ఉండొద్దు, చూసేవాడికి కూడా భయం పడాలి. అట్లా చేస్తేనే అది అవుతుందండి. ఎన్ని అవుతున్నా ఎందుకు ఆగట్లేదు నాకు ఇప్పుడు. నేను మార్నింగ్ కూడా అదే ఆలోచించాను. అసలు ఆల్రెడీ ఒకరిని ఎన్కౌంటర్ చేశారు అప్పుడు, అమ్మాయి మా వెటనరీ డాక్టర్ ఏదో అనుకుంటాను కదా, ఆమె విషయంలో ఎన్కౌంటర్ చేశారు, అయినా భయం లేదు. ఎందుకు భయపడట్లేదు అబ్బాయిలు అని నాకు డౌట్ వస్తుంది. అంటే మన గవర్నమెంట్ వీక్ ఉందా, లేకపోతే అబ్బాయిలు ధైర్యం ఎక్కువ ఉందా? అదే నాకు ఇక్కడ ఏంటంటే అమ్మాయి ఇంకా డాక్టర్ అయ్యి ఉండి రెస్ట్ తీసుకుంటున్నాం ఇప్పుడు. మేబీ అసభ్యకరమైన బట్ కానీ ఏదండి గట్టి స్టోరీ అయితే బ్యాక్ సైడ్ ఉంటుందండి. ఎందుకంటే ఆమె ఎప్పుడూ లేని 36 hours అక్కడ చేయడం ఏంటి డ్యూటీ, అండ్ రెస్ట్ తీసుకునే టైంలో ఇట్లా ఫోకస్ చేసి ఎవరో చేశారు. అది అనుకో ప్రీ ప్లాన్డ్, మొత్తం ప్లాన్డే అది. అమ్మాయికి బ్యాక్గ్రౌండ్ ఏమన్నా అసలు అవన్నీ తీస్తే ఎవరితోనన్నా తగాదాలు ఉన్నాయేమో అమ్మాయికి ఏమన్నా అవన్నీ చూసుకుంటే కానీ ఇది తేలే విషయం కాదు. అనుకోకుండా ఎట్లా చేస్తారని అంతమంది డాక్టర్లను వదిలేసి తిని మాత్రం ఎందుకు ఫోకస్ చేశారు? తను ఎందుకు 36 hours జాబ్ చేసింది? ఆ రోజే ఎందుకు రేప్ అయ్యింది? అది కూడా 10 మందో చేశారంట మొత్తం కలిపి. అండ్ షీఈ్ నాట్ ఓన్లీ, అండ్ ఇప్పుడున్న చిన్న పిల్లల్ని కూడా మొన్న ఉప్పల్ స్కూల్ 2nd class అవుతున్న పిల్ల మీద చేశారనమాట. అసలు అవనే కాదు, ఎందుకు నాకు ఇట్లా జరుగుతున్నా నాకు టు బి హానెస్ట్ నాకు అర్థం కావట్లేదు. సో అంటే కామంతో కళ్ళు మూసుకుపోయినారండి. ప్రెసెంట్ చెప్తున్నాను కదా, మన గవర్నమెంట్ బాగాలేదు. ఎట్లా ఉండాలి తెలుసా, అరబిక్ సైడ్ సమ్ ఎక్కడ ఎడ్యుకేషన్ లేదంటే పేరెంట్స్ గ్రీటింగ్, ఈ మూడిట్ల మీద ఏది పాయింట్ ఏ ఉండొచ్చు? ఏదండి? గవర్నమెంట్ తప్పే ఉండొచ్చా, ఎడ్యుకేషన్ తప్పే ఉండొచ్చా? ఎడ్యుకేషన్ తప్పేముంటుందండి. ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు స్కూల్లోని ఒక్క పిల్ల కాదు, అందరినీ పట్టించుకోవాలి వాళ్ళు. సో పేరెంట్స్ ఏంటంటే నమ్మకంగా స్కూల్కి వదిలిపెడతారు. సో అక్కడ కొంతవరకు బాధ్యత. పేరెంట్స్ కూడా ఇంటి దగ్గర నేర్పించాలి పిల్లలకి, ఇక్కడ ముట్టుకుంటే తప్పు, అక్కడ ముట్టుకుంటే తప్పు. ఎస్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించాలి వాళ్ళకి. నేర్పించకుండా ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమంటానంటే నువ్వు చేయట్లేదు ప్రియా అంటే నేను చెప్పలేను, కానీ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఈ రీల్స్ చేసుకోవడం పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవడం మానేశారు పేరెంట్స్. చాలా వరకు అమ్మాయిలు రెడీ అవడం, రీల్స్ చేయడం, ఇదే అయిపోతుంది. మీరు ప్రియా నువ్వు చేస్తున్నావు అని అంటే నాకు ఆ ఏజ్ కిడ్స్ నాకు లేరు, ఉంటే మేబీ నేను చెయ్యను. ఎందుకంటే నేను ఉండేది ఫిల్మ్ ఇండస్ట్రీ. సో నేను సర్వెంట్ని పెట్టుకొని నా పొజిషన్లో ఆమెతో చేపిస్తాను నేను, ఇన్ కేస్ ఉంటే. ఈ పిల్లలు ఏంటి గబగబా చేసి పంపించేసి రీల్స్ చేసుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్స్ వైఫ్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు. వైఫ్ అనేది ఇంట్లో ఉండి జాగ్రత్తగా చూసుకుంటే పిల్లలకి జాగ్రత్తగా తెలిసి వాళ్ళు అరవటమో చేయటమో చెప్తుంది. వాళ్ళకి మంచి చెడ్డ తెలియనట్టు పిల్లలు తప్పేముందండి, వాళ్ళకి తెలీదు. అండ్ ఈ అమ్మాయి మ్యాటర్కి వచ్చినట్టుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గవర్నమెంట్ అసలు చంపడం అనేది అసలు రాంగ్. చిత్రహింసలు పెట్టాలి వాడిని నడి రోడ్డులోని. అసలు ఎట్లాగంటే వాడు అవమానంతోనే సగం చచ్చిపోవాలి, అలా చెయ్యాల. అట్లా చేస్తే ఆ చావు చూసి భయపడన్నా వాడు రెండోసారి రేప్ చేయడానికి భయపడతారు. ఎన్ని రేపులు అండి ఇప్పటికి, ఎన్ని అయినా కూడా ఎందుకు ఆగట్లేదు రేపులు అనేవి? గవర్నమెంట్ ఫాల్ట్, అఫ్ కోర్స్ గవర్నమెంట్ ఫాల్ట్. భయంకరంగా ఒక్కడికి ఇచ్చే ట్రీట్మెంట్ భయంకరంగా ఉంటే రెండో వాడు జడుచుకుంటాడు, అమ్మో ఇలా ఉంటుందా. ఓకే, మీరు ఎలా చేస్తారు ఒకవేళ వాడికి అవతల వాడి పనిష్మెంట్ ఇవ్వాలంటే యాజ్ అన్ గవర్నమెంట్ రూల్? నేనైతే యాసిడ్ పోసేస్తాను ఆడి మీదనా, ఖచ్చితంగా. తలకిందులుగా ఎలాడి తీసి మొత్తం అందరూ చూస్తుండగా యాసిడ్ పోస్తాను. అంటే 4th degree అంటారు తెలుసు కదా మీకు, పోలీసులు చేస్తారు. 3rd degree 4th degree 3rd degree అది మొత్తం అంతా. అంటే బట్ చెప్పుకోలేడు, కాళ్ళు చేతులు కట్టేయాల. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎట్లా రేప్ చేసినప్పుడు అమ్మాయి ఎంత బాధపడి ఉంటుంది చెప్పండి. ఇప్పుడు అన్మ్యారీడ్ అమ్మాయి అంతమందిలోనే వాడు కొట్టి చేస్తుంటే ఎవరికీ చెప్పుకోలేరు. ఆడపిల్లలు కదండి, సెన్సిటివ్ ఉంటారండి అమ్మాయిలు.
చాలా సున్నితంగా పెరుగుతారు. ఎటువంటి తల్లిదండ్రులను కూలి పని చేసుకున్న తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల్ని సున్నితంగానే పెంచుతారు. అవును, ఏ తల్లిదండ్రులకైనా ఏ వాళ్ళ princess. తల్లిదండ్రులన్నా పిల్లల్ని సున్నితంగా పెంచుతారు. అట్లాంటిది ఎవడో వచ్చి చేయడు అని చెప్తున్నాను. ఫస్ట్ గవర్నమెంట్లో ఫాల్ట్ ఉందండి. మన గవర్నమెంట్ అసలు ముస్లిం గవర్నమెంట్ చేసినట్టు మన గవర్నమెంట్ చేస్తే పడతారు ఇంకా, నార్మల్గా కాదు. వాడికి రేప్ చేసిన వాడిని తీసుకెళ్ళి వాడిని అరెస్ట్ చేసి వాడిని సంవత్సరాలు పెట్టి వాడికి ఫుడ్ పెట్టి పందిలా బలిచి పెట్టి లోపల జైల్లో పెట్టి వాడికి ఏముంటుంది బయట. ఇప్పుడు వాడికి బయట బతకడం కష్టం ఉందండి. రేప్ చేస్తాడు, హాయిగా తీసుకెళ్ళి లోపల పెడతాడు, వాడికి తిండి పెడతారు, కొడతారా చెప్పండి రేప్ చేసేవాడిని? కొట్టరు. సో వాడు ఏముంది అనుకున్నాడు, బయట బతకడం కష్టంగా ఉన్నాడు, ఇటు సుఖము పడతాడు, అటు వెళ్ళి తిండి మంచిగా హ్యాపీగా లోపల 4 గోడల మధ్యలో మంచి లైఫ్ లీడ్ చేస్తాడు, బ్రతికినంత కాలం బతుకుతాడు, పోతాడు. తర్వాత ఎవరు లేని బ్యాక్గ్రౌండ్ లేనోడైతే ఏం చేస్తాడు? ఏం చేయడు. అంతే అంటే చాలామంది అట్లా అనుకుంటారా, నేనేమో అనుకో, ఐ థింక్ సో. వాడి ఏ దొంగతనమో చేసి లోపలికి పోవచ్చు కదా, అమ్మాయిలను ఎందుకు రేప్ చేయాలా? ఆడపిల్లలు అంత చులకనగా కనిపిస్తున్నారా? తప్పు. ఆ చంపడం అనేది అసలు ఇంకా చంపకపోతే బయటకు వస్తుందండి. బట్ అసలు భయం ఎందుకు పడట్లేదు? నార్మల్గా రాంగ్ రూట్లో వెళ్ళాలి అంటేనే ఎంతో భయం వేస్తుంది తెలుసా. అమ్మో పోలీసు పట్టుకుంటే వాడికి ఎందుకు ఆన్సర్బుల్ అవ్వాలి మనం? పోలీస్కి ఎందుకు మనం ఆన్సర్ చెప్పాలి? సీదా ఒకే రూట్లో యూటర్న్ ఉంటే ఉన్నది 1 కిలోమీటర్ పోయి రిటర్న్ తీసుకొని వద్దాం. జస్ట్ యూటర్న్కి మనం అంత ఆలోచించి భయపడుతున్నాం అంటే పేరెంట్స్ నుంచి భయం లేక అబ్బాయిలు ఎట్లా తయారవుతున్నారా? గవర్నమెంట్ కరెక్ట్గా లేక అట్లా తయారవుతున్నారా? మీరు అన్నట్టు పేరెంట్స్ ఫీడింగ్ ఫస్ట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం సొసైటీ మీద పేరెంట్స్ ఫీడింగ్ అండి. ఏ తల్లిదండ్రులు కూడా ఇలా అమ్మాయిని ఒక దాన్ని రేప్ చేసి చంపేయని ఏ తల్లిదండ్రులు చెప్పరండి. మీరు అన్నారు కదా, అంటే ఇప్పుడు మనము యాక్చువల్గా ఏం చేస్తున్నామంటే ఫారిన్ కంట్రీకి మన కంట్రీకి మన ఇండియాలో పేరెంట్స్ని టచింగ్ అంటే ఇప్పుడు నాన్న తినిపించడము, నాన్నతో మాట్లాడడం, అమ్మతో మాట్లాడడం, ఈ కమ్యూనికేషన్స్ లేవన్నమాట. ఇప్పుడున్న జనరేషన్ లేదు. సో ఆఫీస్లోకి వెళ్ళేసి వచ్చేస్తుంటారు, అయిపోతుంటుంది, వాళ్ళ పని వాళ్ళు చూసేసుకుంటారు. సో అప్పుడు వాళ్ళకి తెలియదు ఏది గుడ్ ఏది బ్యాడ్ అని తెలియదు. సో కాల్డ్ ఏదైతే మూసి పెడతామో క్యూరియాసిటీ ఉంటుంది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా, అది ఏంటో తెలుసుకోవడం. అసలు మీకు ఏం మూసిపెట్టి ఉండడానికి ఈ రోజుల్లోని అసలు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అని థియరీ వేరు ప్రాక్టికల్ వేరు కదా. వీళ్ళందరూ కూడా చేసేది అదే. ఇప్పుడు వీళ్ళు అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ కూడా క్యూరియాసిటీ ఉంటుంది. కానీ ఒక విధంగా అంటే హైదరాబాద్లో చాలా మట్టుకు తగ్గినాయి అంటే మాత్రం బికాజ్ రేవంత్ రెడ్డి గారి వల్ల కూడా చాలా వరకు ఆయన ఫోకస్ చేసే డ్రగ్స్ మీద మాత్రం చాలా కంట్రోల్ అయినాయి. సో దానివల్ల ఏంటంటే అమ్మాయిల జోలికి నైట్ టైం కూడా ఫ్రీగా వెళ్ళగలుగుతున్నాం ఇక్కడ అట్లీస్ట్ హైదరాబాద్లో. నా వెనకాతలు ఎన్నోసార్లు పడ్డారండి. నేను 10 years బ్యాక్ నేను హైదరాబాద్ వచ్చింది, ఎన్నోసార్లు గాంజాయిలు కొట్టేసి నా వెనకాతలు పడిన రోజులు ఉన్నాయి. మధురానగర్లోనే, మన ఏరియాలోనే. ఆ స్మెల్ లైక్ ఒక టైప్లో స్మెల్ వస్తుంది కదా, సో అది క్లియర్గా అట్లాంటి రోజులు ఉన్నాయి. ఇంటి వరకు వెళ్ళడానికి భయం, ఎందుకంటే అప్పుడు సింగిల్గా ఉండేవాళ్ళం, ఫ్రెండ్స్తో ఉండేదాన్ని, పైకి వచ్చేస్తాడేమో వాడు అట్లా. కానీ అప్పటికి ఇప్పటికి మన హైదరాబాద్ చాలా చేంజ్ అయింది. కరెక్ట్. ఎట్ ద సేమ్ టైం అంటే ఇప్పుడు పాయింట్ మీకు వచ్చింది మాట్లాడుతున్నాను, చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసా. ఐ నో వాట్ ఎవర్. ఇప్పటి వరకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇలాంటి కాన్సిక్వెన్సెస్ లైక్ బాగా ఫేస్ చేసినట్టు ఏమన్నా స్టోరీస్ ఉన్నాయి మీ దాంట్లో? ఎక్కువ హిట్టింగ్ అయ్యి హార్ట్కి అబ్బాయి ఉన్నాయండి కొన్ని పర్సనల్, నేను చెప్పలేను. రీసెంట్గా కూడా ఒకటి అయింది. సిచ్యువేషన్ చెప్పండి ఇఫ్ యూఆర్ ఓకే విత్ దట్ అనుకుంటే. నో సిచ్యువేషన్స్ ఏంటంటే చెప్తున్నాను కదా, నా ముందు ఒకలాగా నా వెనకాతలు ఒకలాగా ఉంటారు. అది ఎప్పుడన్నా నా వెనకాతలు మాట్లాడుకుంటున్నారంటే నేను తట్టుకోలేను. మినిమం 1 week పడుతుంది నేను నార్మల్ మనిషి అవ్వడానికి. ఓకే, అంటే మీ గురించా లేకుంటే ఎలా? నా క్యారెక్టర్ కోసం మాట్లాడుకుంటారు. ఈవెన్ నా క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు కదా, ప్రతి ఒక్కరికి నేను ఎందుకు ప్రూవ్ చేయాలి చెప్పండి. క్యారెక్టర్ కోసం ఫైనాన్షియల్గా నన్ను ఎవరో చూసుకుంటున్నారు అది ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. నాకు యాక్చువల్లీ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ కూడా నేను అదే, ప్రియ గారు అంత లగ్జరీగా ఉన్నారంటే ఫైనాన్షియల్గా ఎవరో ఒకరు ఉండొచ్చు అని చెప్పేసి బయట పోర్ట్రేట్ అవ్వడం వల్లనే ఆ క్వశ్చన్ అడిగాను. నేను చాలా బడ్జెట్ పర్సన్ అండి. నేను ఏదైనా కూడా మంచి రీజనబుల్గా బడ్జెట్లోనే తీసుకుంటాను. నేను దుబారా ఖర్చులు పెట్టే మనిషిని నేను కాను. ఫస్ట్ నుంచి కూడా చాలా జాగ్రత్త పర్లేదు. లావిష్గా ఉంటారు మీరు అందుకని. నో మీకు నా గ్రూమింగ్ అట్లా అనిపిస్తుంది. నేను చాలా బడ్జెట్ పర్సన్ని. నేను చాలా అంటే నాకు అన్ని అప్పులు ఉన్నాయి. కారు కొంటే కారుకి ఈఎంఐ లేదా, లోన్ లేదా, కారుకి లోన్ ఉంది, హౌస్కి లోన్ ఉంది. సో అన్నిటికీ ఉంటాయి, అప్పులు ఉంటాయి కదా. సమ్ అమౌంట్ ఉన్నది అని అంటే ఇప్పుడు ఇంతకాలం నుంచి కష్టపడుతున్నామండి, కొంచెం అమౌంట్ మనం సేవ్ చేసుకొని కొనుక్కోమా? అది ఎవరో కొనేసి ఇచ్చారు, అది ఎందుకు ఇస్తారు? నార్మల్గా నాకు ఫ్రెండ్స్ గిఫ్ట్లు ఇస్తారు, నా బర్త్డేస్ కార్డులకి గిఫ్ట్ ఇస్తారు. కార్లు ఇచ్చేస్తే కాదు, ఇల్లు కార్లు ఎవరు ఇచ్చేస్తారు చెప్పండి?
Yes. ఇచ్చినా కూడా ఇన్ కేస్ ఇచ్చినా మనం కరెక్ట్గా లేనప్పుడు వెనక్కి తీసుకుంటారు మళ్ళీ, అది కూడా ఉంటుంది. టిట్ ఫర్ ఇట్లా ఇస్తే ఇట్లా ఆఫ్ తీసేస్తారు. కోర్స్ వాళ్ళకి మనం వాళ్ళు చెప్పినట్టు వినకపోతే మనం ఎందుకు ఉంచుతారు మన దగ్గర, Yeah. వెనక్కి లాగేసుకుంటారు. మీరు ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి ఏదో బలమైన రీజన్స్ ఇవన్నీ ఇండస్ట్రీ. ఫస్ట్ రీజన్ ఏంటి? పేరెంట్స్ లేకపోవడం. పేరెంట్స్ లేకపోతే మమ్మీ డాడీ సపరేటెడ్ చిన్నప్పుడే. మా ఫాదర్ ఉన్నారు కానీ మమ్మీ లేరు. వెళ్తుంటారా ఫాదర్ దగ్గర? వైజాగ్ మాది. అవును తెలుసు, బీచ్ లెక్క రీల్స్. బోర్న్ అండ్ బోటప్ అంతా వైజాగ్. 10 years అవుతుంది హైదరాబాద్ వచ్చి. హైదరాబాద్ బాగుందా వైజాగ్ బాగుందా? అప్పుడు సావిత్రి గారి డైలాగ్ చెప్పాలి నేను, ఒకటి పుట్టినిల్లు ఒకటి మెట్టినిల్లు. అది పుట్టినిల్లు ఇది మెట్టినిల్లు. Yes. కానీ ఇదే బాగుంటుంది మెటీరియల్ అయితే. అమ్మో హైదరాబాద్ అంటే పిచ్చి నాకు ఎవరైనా హైదరాబాద్ ని కమెంట్ చేస్తే ఊరుకోను. అందరికీ లైఫ్ ఇస్తుందండి హైదరాబాద్. Yeah. ఎటువంటి వాళ్ళని బతకడానికి దారి చూపిస్తుంది. Yes. అంటే ఎవరైనా 5 రూపాయలతో భోజనం ఉంటుంది, 5 లక్షలతో భోజనం కూడా ఇక్కడ ఉంటుంది. ఎవరైనా బ్రతకచ్చు. రోడ్ సైడ్ స్ట్రీట్ సైడ్ ఫుడ్ పెట్టుకొని కూడా బతికేయచ్చు. Yeah. Great. మీకు ఎక్కడ థాట్ వచ్చిందంటే లైక్ ఇండస్ట్రీకి రావాలి, ఒక మంచి యాక్టర్స్ అవ్వాలి అని చెప్పేసి మీకు? నేను బిఫోర్ నా 16-17 years లోనే మోడలింగ్ చేసేదాన్ని వైజాగ్లో. మిస్ వైజాగ్ వచ్చింది. నో మిస్ వైజాగ్ రాలేదు, ఫ్యాషన్ షోస్ చేసేదాన్ని అనమాట. పేజెన్స్లో షోస్ చేసేదాన్ని. దాని తర్వాత ఇంకా లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాను, అన్ని స్టాప్ చేసేసాను తనతో. దాని తర్వాత కెరీర్ ఆపేశారా? ఆపేసాను. ఎందుకు? ఆపేమన్నారు, సో ఆపేసాను. తర్వాత సపరేట్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ స్టార్ట్ చేసా. ఈ ఫేస్లో అనిపించిందా లైక్ నా కెరీర్ని నా లైఫ్ని అంతా ఆపేస్తున్నాడు అని చెప్పి? లేదు నేను ఒక లెసన్ నేర్చుకున్నాను, అందుకని స్ట్రాంగ్గా ఇంకొకసారి పెళ్లి జోలికి వెళ్ళకూడదు అనుకున్నాను. ఏంటి లెసన్ ఏంటి? సైకో తను బాగా. అబ్బాయిలకే అతనికి తను అబ్బాయిలు అందరూ అని చెప్పను, బట్ ఎక్కడో ఒక కోణంలో ఉంటది సైకోయిజం అబ్బాయికి. అదేంటంటే పొసెసివ్నెస్ అంటారు, ఇంకోటి ఫ్రీడమ్ ఇవ్వకపోవడం అండి. ఇప్పుడు మీ ఫ్రీడమ్ ఎనీ రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరికైనా ఫ్రెండ్షిప్లో ఫ్రీడమ్, స్పేస్, ఎవరి స్పేస్ వాళ్ళకు ఉండాలి. మీ ఫ్రెండ్స్తో మీరు తిరుగుతున్నప్పుడు నేను వదలాలి, నా ఫ్రెండ్స్తో వెళ్తాను అన్నప్పుడు మీరు వదలాలి. అంతేగాని నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇంట్లో కూర్చొని అంటే ఆబ్వియస్లీ నన్ను పట్టుకుంటే నేను పట్టుకుంటాను. నేను ఇద్దరు రోజు 24 hours ఫేస్లు చూసుకుంటే ఏమవుతుంది? బోర్ కొడుతుంది, చిరాకు వస్తూ గొడవలు వస్తాయి. అదే అయింది మాకు. మిస్ అవుతారా ఎప్పుడైనా? అస్సలు మిస్. అది బ్యాడ్ మెమరీ అదంతా. బా మీ లైఫ్లో అది అలాంటిది స్కిప్ ఉండద్దు అసలు. లేదు, గుర్తు కూడా తెచ్చుకోను. రాడు ఇప్పుడు గుర్తురారు. మళ్ళీ కనెక్ట్ అయ్యారా? అసలు వద్దు, చాలా దూరంగా ఉన్నాను, వద్దు, పేరు కూడా వద్దు. డివోర్స్ అయిపోయిందా? డివోర్స్ అయిపోయింది. దాని తర్వాత మీరు హైదరాబాద్ వచ్చేసాను. ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎవరు తెలుసా? ఎవరైనా 2014. నోరు మంచిదైతే ఊరంతా మంచిది అంటారు కదా, నాకు ఎవ్వరూ తెలియదు హైదరాబాద్లో అప్పుడు నేను వచ్చినప్పటికీ. ఇంతగా స్టార్ట్ చేశాను, ఇప్పుడు ఇంత అయింది లైఫ్. అందరూ తెలుసు ఇప్పుడు. అదే అంటున్నా, నోటి మంచితనం, మనం మాట్లాడే విధానం, మనం మింగిల్ అయ్యే తత్వం బట్టి ఎవరైనా కనెక్ట్ అవుతారు. ఫస్ట్ ఫేస్ చేసింది ఏ కెమెరా అంటే ఏ సిచ్యువేషన్? నేను దూరదర్శన్లో సీరియల్ చేశాను. సారీ, ఈటీవీ కాదు, దూరదర్శన్లోనే ఐశ్వర్య కలుషం అని ఒక సీరియల్ చేశాను. నాకు యాక్టింగ్ కూడా రాదు పాపం. వాళ్ళు ఎన్ని టేకులు చేస్తే చూసి ఇట్లా కాదు, ఇలా చేయాలి, కెమెరా ఫేసింగ్ ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి, ప్రొఫైల్ ఇటు ఉండాలి. బాబు పాపం చాలా నేర్పించి ఆ సీరియల్ చేయించారు నాతో. దాని తర్వాత అష్టాచెమ్మ, ఈటీవీలోని బాగా అత్తారింటికి దారేది 1.5 years చేశా. కానీ డిఫరెంట్ ఉండదు సీరియల్ లైఫ్ స్టైల్ అసలు. పొద్దున్నే అమ్మో చాలా లాంగ్ లొకేషన్స్ అవి కూడా. చిలుకూరు దాటిన తర్వాత అవును, దూరం మన లియోనియో రిసార్ట్స్ ఎక్కడ ఉంటుంది అది? లోదా రిసార్ట్స్. అదే చిలుకూరు దాటిన తర్వాత. చిలుకూరు కాదు, ఒక నేమ్, ఆ ఏరియా నేమ్ ఉంటుంది. మొత్తం ఆ లొకేషన్స్ అన్నీ అక్కడనే ఉంటాయి. అంత లాంగ్ లో వెళ్ళి ఇంటికి వచ్చినడికి మార్నింగ్ నైట్ ఎట్లా వాలిపోయి ఎలా ఉండేది ఆ లైఫ్ అప్పుడు? గుడ్. అప్పుడు అది బాగుంది. ఇప్పుడు అంటే మనకి కంఫర్ట్స్ పెరుగుతున్న కొద్ది కష్టపడడానికి ఓపిక తగ్గిపోతుంటుంది, ఒళ్ళు బద్ధకం అయిపోతుంది. అప్పుడులో అది చాలా బాగుండేది నాకు. చక్క మార్నింగ్ 5:30కి లేచి హ్యాపీగా వెహికల్ వచ్చేది. అప్పుడు వెహికల్ లేదు నాకు, వైజాగ్లో ఉండే వెహికల్. సో వెహికల్ వచ్చేది, మార్నింగ్ పిక్ చేసుకునేవారు, హ్యాపీగా వెళ్ళేదాన్ని. మంచిగా అక్కడే లంచ్ డిన్నర్ అన్నీ అయిపోయింది ఈవినింగ్ వరకు. కాకపోతే సీరియల్స్లో ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే ఒక చిన్న షార్ట్ కోసం ఈవినింగ్ మనకు ఒకవేళ 4 o'clock అయిపోయింది అనుకోండి, ఆ ఒక షాట్ తీసి పంపించారు, నైట్ 9 to 10 o'clock వరకు ఉంచుతారు.
ఇదే వాళ్ళ వెహికల్తో వెళ్ళాలి కదా మళ్ళీ. అవును, అలా ఏం లేదు, వచ్చే వెహికల్స్ ఉంటాయి, ఫుడ్ వెహికల్స్ అవి ఉంటాయి కాబట్టి మన ఓకే. ప్రొడక్షన్ వెహికల్స్ ఉంటాయి కదా, ప్రొడక్షన్ వెహికల్స్ లో పంపించచ్చు, కానీ పంపించరు. అదొక్కటే మైన సీరియల్లో సాయంత్రం వరకు నైట్ వరకు ఉంచేస్తారు, అందరితో పాటే పంపిస్తారు. లైక్ అది ఒక జాబ్ అండి. కానీ బాగుందా అది? అది బాగుందా? చెప్తున్నానా, అప్పట్లో అది బాగుండేది, ఇప్పుడు చేయమంటే ఎందుకంటే 6 to 6 కాల్ షీట్ అలవాటు అయిపోయి 9 to 10 వరకు చేయలేము మనం ఇప్పుడు. అవును, రాదు. అండ్ ఏంటంటే డేట్ సెట్ చేయలేమండి మూవీస్ కి సీరియల్స్ కి. ఇలా మీకు ఏది ఈజీ అనమాట? సీరియల్ ఈజీయా, మూవీ ఈజీయా? ఎందుకంటే సీరియల్ ఈజీ, మూవీ ఈజీయా? కాంబినేషన్స్ చేసుకోవాలి కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం చేయాలి, కానీ మూవీ చాలా ఈజీ. అవునా? అంటే సీరియల్స్లో అంటే ప్రాంప్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీకు. ప్రాంప్టింగ్స్ అంటే యాక్చువల్గా ప్రాంప్టింగ్స్ అంటే మనం కన్ఫ్యూజ్ అవుతామండి వాళ్ళు చెప్పేది. అదే మనం డైలాగ్ బట్టి పట్టామంటే నీట్గా దాని తాలూకు ఎక్స్ప్రెషన్స్ మనం ముందే క్యాబిన్లో చూసుకొని ఒక 2-3 మాడ్యులేషన్స్ చేసుకొని చేయొచ్చు మనం. సారీ ఫర్ ఆస్కింగ్, వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్? అసలు ఏం చదువుకున్నారు? నేనేం చదువుకోలేదు, ఫింగర్ ప్రింట్. జోక్. చెప్పండి, ఏం చదువుకొని ఉంటా? మేబీ డిగ్రీ, బీకామ్. డిగ్రీ అయినా ఎక్కడ కాలేజ్? అంత వైజాగ్. వైజాగ్. ఏ గ్రూప్ అండి? గ్రూప్స్ అవన్నీ ఎందుకు ఇప్పుడు? ఇది నాకు జాబ్ ఇస్తారా? జనరల్ అండ్ నాలెడ్జ్ కోసం, నాలెడ్జ్ గెయిన్ కోసం అంతే. ఏ గ్రూప్? ఏ గ్రూప్ చేసినా కూడా ప్రెసెంట్ అయితే మూవీ ఇండస్ట్రీలో కాబట్టి అది మూవీ గ్రూపే. ఇట్స్ ఓకే, వాట్ ఎవర్. సో స్టడీస్ అంతా అక్కడే ఉండిపోయినా, సర్టిఫికేట్స్ అంతా అక్కడే ఉండిపోయినాయి. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఫేసెస్, కొంతమంది ఇల్లు ఆర్టిస్టులకి ఇల్లు ఇవ్వాలంటే చాలా బాధపడతారు, భయం వేస్తారు. నేను పడ్డా. సో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా? నేను పడ్డా. ఫస్ట్లో నేను సింగిల్గా ఉండేదాన్ని, సింగిల్ బెడ్రూమ్ హౌస్ మధురానగర్లో తీసుకొని 6,500 కరెక్ట్గా ఈ ఇయర్ ఏప్రిల్కి 10 years. ఏప్రిల్కి 10 years. 2014. సో ఓనర్ ఫస్ట్ ఇవ్వనన్నాడు, అది ఆయన యోగా మాస్టర్ అనమాట. సో అలా కాదు అంకుల్, నేను ఒక్కదాన్నే ఉంటానంటే ఏమనుకున్నాడు, ఫస్ట్ నెంబర్ తీసుకుని నెక్స్ట్ డే ఆయనకి ఏదో అనిపించినట్టుంది, మళ్ళీ వాళ్ళ వైఫ్, తను కూడా వాళ్ళ వైఫ్ చెప్పిందంట, చూద్దాము బాగోపోతే ఒక 2 months ఖాళీ చెప్పించేద్దాం అని అన్నాక ఇస్తే ఆల్మోస్ట్ 4 years వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. సూపర్ సూపర్. 4 సంవత్సరాలు ఉన్నాను, కానీ సక్సెస్ఫుల్గా వెళ్తూనే ఉన్నా అక్కడ తర్వాత ఇంకా నాకు అందుకని మధురానగర్ నా లక్కీయెస్ట్ ఏరియా, అక్కడనే కొనుక్కున్నాను, అందుకే హౌస్ కూడా. గ్రేట్ గ్రేట్. అక్కడే వచ్చాను, అక్కడే ఉన్నాను, అక్కడే సెటిల్ అయ్యాను. ఎస్, కొన్ని ఉంటాయి కదండి, లైక్ కొన్ని ఇండస్ట్రీలో మన వర్స్ట్ కేసెస్ కూడా ఏంటుంటాం, విచ్ ఇస్ మీరు బాగా హిట్టింగ్ అయిపోయి వరస్ట్ కేసు వదిలేసి వెళ్ళిపోదా అయిన సిచ్యువేషన్ ఎప్పుడైనా ఉందా ఇండస్ట్రీలో మీకు? వరస్ట్ కేసులో అంటే క్యారెక్టర్ వైజ్ ఉంది. వినయ్ విజయ్ రామాలోని మంచి డైలాగ్ ఉందని చెప్పి పిలిచారు నన్ను, బోయపాటి గారి దాంట్లో. తీరా చూస్తేనేమో అందరితో పాటు ఒక కెమెరా ఫ్రంట్ పెట్టారనమాట. సో కానీ అది నేను మెమరబుల్ గా చెప్పనా లేకపోతే బాధపడ్డానని చెప్పనా, కానీ అది నేను మర్చిపోలేని రోజు. చిరంజీవి గారికి డై హార్ట్ ఫ్యాన్ నేను, ఇట్లా కోసేసుకుంటా పీక ఆయన అంటే, ఎందుకంటే ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. సో ఆ రోజు సెట్లోకి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిపోతాను అని అంటే, అదేంటి అమ్మాయి ఫ్రేమ్ లో ఉన్నావు, ఎట్లా వెళ్ళిపోతాను అని అంటే, రామచరణ్ కదా. అవును, రామ్ చరణ్ గారు. వినండి మరి పూర్తిగా వినండి, మీకు కంగారు ఎక్కువ ఉంది. సో వెళ్ళినాక నేను వెళ్ళిపోతాను సెట్ లో నుంచి, నాకు వద్దండి, మీరేం డైలాగ్ ఉందని చెప్పారు ఫ్రేమ్ లో అంటే, తీరా తీసుకొచ్చి ఫ్రంట్ పెట్టారు, అందరు ఇంతమంది డాన్సర్స్ లో మేము కనిపించట్లేదు, మా కంపెనీ ఆర్టిస్టులు అన్నట్టు తీసుకొచ్చి పెట్టారని చెప్పేసాను. అంటే అట్లా ఎలా వెళ్ళిపోతావమ్మా అంటే, మధ్యాహ్నం నుంచి లిటరల్ గా కళ్ళని నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఎందుకు వచ్చాను చాలా బాధపడుతున్నాను. ఇట్లా బాధపడుతున్నంటే ఇట్లా చిరంజీవి గారు వాళ్ళ వైఫ్ వచ్చి కూర్చున్నారు రామ్ చరణ్ గారు ముందు. అబ్బా, ఆయన చూడగాను ఓ మై గాడ్, జన్మధన్యం, ఆయన ఎప్పుడు చిన్నప్పటి నుంచి అనుకున్నాను అని లక్కీగా వెళ్ళి ఫోటో తీసుకున్నాను. ఇంకా నాకు పేమెంట్ కూడా వద్దు ఈ రోజుదని చెప్పా. తీసుకోలేదా? తీసుకున్నాను, పేమెంట్ వాళ్ళు ఇచ్చారు, ఎందుకంటే అప్పుడు ఒక 4-5 days షెడ్యూల్ అనమాట, అది షెడ్యూల్లో ఇచ్చారు. ఇంకంటే అట్లా ఫీల్ అవుతున్నది, ఆయనతో ఫోటో దిగ్గానే మొత్తం పోయింది. ఇంకోటి దండం పెడుతుంటే కాళ్ళకి వద్దని లేపారు, వద్దమ్మా అని చెప్పి భుజమే చేసుకొని ఫోటో తీసుకుంటా. ఓ మై గాడ్, అబ్బా అసలు ఇంకా రోజు ఫోన్ చేయలేదు నేను ఇంటికి వచ్చి. అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. సెట్కి వచ్చారు మేడం, చాలా బాగా మాట్లాడారు. ఏం చేస్తున్నావు అమ్మా, ఇంక ఇవే కన్నా మూవీస్ ఇంకేమన్నా ఉన్నాయనంటే, చేస్తున్నాను సార్ అంటే, ఇంకా ఆయన చూడగానే మాటలు రాలేదు. ఎప్పుడైనా మంచి ఇలా చిరంజీవి గారితో కూర్చొని మాట్లాడే అవకాశం అది ఆ ఒక్క సీన్ లోనే, ఇప్పుడు లేదు. వస్తే మీరు ఏం మాట్లాడతారు? మాటలు రావండి. ఎందుకండి? అంత ఇష్టం ఆయన అంటే, నాకు చిన్న ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన అంటే పిచ్చి.
ఎందుకంటే చాలా మంది అనుకుంటే క్యాస్ట్ ఫీలింగ్ అట్లా ఏం కాదు. ఆయన స్వయం కృషితో పైకి వచ్చారు. అవును. సో చాలా నేర్చుకోవాలి. ఆయనకి ఏం బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు, లేకుండా అంత స్టేజ్కి వెళ్ళారు ఆయన. సో ఆయనలాగా మనం అవ్వాలి అంటే చాలా నేర్చుకోవచ్చు. ప్రతి మనిషి నుంచి కూడా మనం ఎన్నో నేర్చుకోవాల్సిన పద్ధతులు ఉంటాయి. సో ఆయన చూడగానే నాకు అట్లా అనిపిస్తుంది. గ్రేట్ గ్రేట్. సో చిరంజీవి గారు ఎల్లుండి బర్త్డే ఉంది. సో మీరేమో సెలబ్రేషన్స్ ఉంటాయి ఎప్పుడైనా సెలబ్రేషన్ ఏం లేదు, బర్త్డే విష్ పెడతాను అంతే. ఎస్. నేను ఏది ఎక్స్పోజ్ చేయనండి, మనసులో ఏది ఉంటే అదే. చాలా ఒక్కొక్కసారి అనిపిస్తే కేక్ కట్ చేద్దాం అని అంటే మళ్ళీ అతి చేస్తున్నామేమో అంటారేమో ఫ్రెండ్స్ అని చెప్పేసి. అభిమానం చాటి చెప్పాలి అంతే. ఆగస్ట్ 22. అది ఏప్రిల్ 22. గ్రేట్ గ్రేట్. సో చూద్దాం ఈ ఇయర్ ఏమైనా చేస్తారేమో చూద్దాం. ఎస్. ఆయన పేరు చెప్పి ఒక 10 మందికి అనాథలకి అన్నం పెడదాం, ఎస్. అది చాలు మనకి. సో ఇలా మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నప్పుడు ఎన్ని చాలా నెగిటివ్ కూడా వస్తుంటాయి, కొన్ని మంచి ఆఫర్స్ కూడా మిస్ చేసుకునే సందర్భాలు ఏమన్నా వచ్చా? ఏమన్నా ఉన్నాయి. స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతామనంటే అబ్బో ఆ పిల్లర్ ర్యాష్ అబ్బా ఎందుకులే అబ్బా వద్దు. కొంతమంది ఎట్లా అనుకుంటారు, ఇప్పుడు యాక్చువల్గా మ్యాడ్ మూవీలోని కార్తీక్ నన్ను ఈ క్యారెక్టర్కి సెలెక్ట్ చేసింది యాక్చువల్గా, అబ్బాయి అసోసియేట్. సో మ్యాడ్ మూవీలో సచ్ ఏ గుడ్ పర్సన్, చాలా మంచోడు అబ్బాయి. మ్యాడ్ 2 మూవీకి నేను కమిట్ అయి వెళ్ళాను. మ్యాడ్లో హాస్టల్ సీన్ ఉంటుంది కదా, వార్డెన్ క్యారెక్టర్ అందులో. సో అనుకోకుండా ఇంకా ఆ రోజు ఇంకా అంటే వీళ్ళు ఇంత అల్లరి చేసే దగ్గర వార్డెన్ అనే క్యారెక్టర్ బాగోదు అని చెప్పి డైరెక్టర్ గారు తీసేశారు. సో గుర్తు పెట్టుకొని మళ్ళీ నాకు మ్యాడ్ 2కి పిలిచి ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ నువ్వే చేయాలి ప్రియా, ఎందుకంటే ఆ రోజు వచ్చావు, మేము మేకప్ వేసి మరి నేను పంపించేసాం వెనక్కి, బట్ ఇందులో ఖచ్చితంగా నువ్వు చేయాలి అని. అలా ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో, చెడ్డ వాళ్ళు ఉన్నారు. మనం అర్థం అవ్వాలి అని అనుకున్న అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. 2-3 పడ్డానండి, చాలా ఓవర్గా కూడా మాట్లాడి, చాలా అసహ్యంగా వీడియో కాల్స్ చేసి, వద్దు ఇంకా పేర్లని వద్దు, కానీ ఉన్నారు కొంతమంది డైరెక్టర్స్ కింద ఉన్న వాళ్ళు ఉన్నారు, మీడియం డైరెక్టర్స్, టాప్ డైరెక్టర్స్ కాదు. ఇప్పుడు ఉన్నారా, సినిమాలు చేస్తున్నారా? ఉన్నారు. నేను అందరినీ బ్లాక్ లో పెట్టేశాను. అవతల వాళ్ళ ఇంటెన్షన్ తెలిసినాడు, మనం ఎందుకు చెప్పండి ఇంకా ఎంకరేజ్ చేయడం. సో వరస్ట్ కేసెస్ డైరెక్టర్స్ అంటారు. హిట్ కొట్టారా ఏమన్నా సినిమా వాళ్ళు? ఏది నాకు అర్థం కాలేదు. అట్లా వీడియో కాల్స్ చేయడం వాళ్ళకి హిట్ కొట్టారా ఏమన్నా సినిమా? లేదు, అసలు కొట్టలేదు. అసలు నేను వాళ్ళ మూవీస్ చేయను. వీడియో కాల్స్ అంటే ఏ కైండ్ ఆఫ్ లో ఒక టైప్ రాంగ్ ఇంటెన్షన్ అంటే అది తెలీదా అండి, చెప్పండి. అది ఇంకా ప్రత్యేకంగా నోరిప్పి చెప్పాల్సిన అవసరం ఏముంది. మీరు మీ జీవితంలో ఈ రోజు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉన్న రోజు అంటే ఏమని చెప్తారు? నా ఇంటర్వ్యూ అని చెప్పకండి. నా బర్త్డే. మీ బర్త్డేనా? నేను నలుగురికి ఉపయోగపడుతున్నాను అంటే అది మంచిదే కదా. కోవిడ్ టైంలో కూడా ఎట్లా అనుకున్నా, అమ్మో ఎవరు ఉంటాం ఎవరు పోతాం అంటే మనతో పని ఉంటే దేవుడే ఉంచుతాడులే, లేకపోతే లేదు. అవును కోవిడ్ టైంలో ఇది సింగిల్గా ఉన్నప్పుడు కోవిడ్ టైంలో ఎలా ఉన్నారు మీరు? మొత్తం మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ మా ఇంట్లో ఉండేవారు, మంచిగా హౌసీ ఆడుకునే వాళ్ళమి ఇంట్లో. కోవిడ్ బయట ప్రజలు చచ్చిపోతుంటే మీరు హౌస్లో ఆడుకుంటారు, ఏం చేయాలి, ఇంట్లో నుంచి బయటకు రానియట్లేదు. వర్కౌట్ అప్పుడే నాకు బాగా వెయిట్ గెయిన్ అయిపోయాను. వర్కౌట్స్ ఏమి ఇంట్లో థ్రెడ్మిల్స్ ఉన్నాయి కదా అవన్నీ? థ్రెడ్ మిల్స్ ఉన్నా కూడా జిమ్ కి చేసేది అది వేరే ఉంటుంది. చూసే వీడియోస్ అర్థమైంది నాకు, మీరు బాగా నాకన్నా వెనకతలు ఏమున్నాయని అన్ని అబ్జర్వ్ చేస్తున్నారని. అంటే చూడాలి కదా, లైక్ యాజ్ అన్ యాంకర్ మీ మొత్తం తెలుసుకోవాలి కూడా, అందుకోసమే. సో అందుకోసమే ఎలా ఉంది, బాగుందా? కోవిడ్ టైంలో ఓకేనా, పర్లేదా? ఫైనాన్షియల్ అప్పుడు ఎలా? అదే అనుకుంటున్నాను, అదే ఇంకా సేవింగ్స్ అన్ని తీసాం బయటకి, నదులు ఇదే తవ్వకాల్లో తీసాం, గుప్త నిధులన్నీ తవ్వి. ఎస్, గ్రేట్ గ్రేట్. సో మిమ్మల్ని ఈర్షపడే వాళ్ళు చాలామంది ఉన్నారని నాకు తెలుసు. సో వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? నన్ను చూసిన ఫ్రెండ్స్ కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు, కొంతమంది ఈర్షపడతారు. ఈర్షపడే వాళ్ళది ఏమని చెప్పండి, వాళ్ళకి ఏం చెప్తారు? అదే అంటారు, ఏనుగు వెళ్తుంటే 100 కుక్కలు అరుస్తూ ఉంటాయి, అన్నీ పట్టించుకుంటామా? చెప్పడానికి ఏం లేదు. నన్ను చూసి ఈర్షపడే కంటే ఫస్ట్ మీ లైఫ్ని మీరు నాలా, నన్ను చూసి బాధపడే కంటే నాలా అవ్వాలని నేర్చుకోండి, బెటర్. నేను ఒకటి సీన్ చెప్తా, అది మీకు మీ లైఫ్లో జరిగి ఉంటుంది. ఇది నాకు తెలుసు అంటే అందుకోసం. అసలు ఈ అమ్మాయికి యాక్టింగ్ రాదు, ఏం రాదు అని చెప్పేసి అన్ని ఒక పర్సన్ కొంతమంది ఇప్పుడు మిమ్మల్ని పిలిచి మీకు బాగా ఫైనాన్షియల్గా గ్రేట్ అయ్యారు, మంచి కెరీర్ సక్సెస్ అయిన తర్వాత మీతో ప్యాంపరింగ్ చేస్తారు. ఇది నిజమా అబద్ధమా? అదేం లేదు, ఎవరు చెప్పారు మీకు ఈ విషయం?
తెలుస్తుంది కదా. తెలిసిందా? ఏమో మరి అయితే వెనకాతలు అనుకుని ఉండుంటారు. ఆ విషయం నాకు తెలియదు కదా. ఓకే. చాలా మంది ఇప్పుడు ఫస్ట్ లో ఇవ్వను అన్నోళ్ళు పిలిచిస్తున్నారు ఇప్పుడు ఆఫర్ స్టార్టింగ్ లో. సో బ్యాక్ సైడ్ నా వెనకతలు ఏం మాట్లాడుకుంటారో నాకు తెలియదు కదా. యాక్టింగ్ రాదు అని మీ దగ్గర అనొచ్చు, నా దగ్గర అనలేరు కదా. నా దగ్గర అంటే నేను వెళ్ళను. యాక్టింగ్ రాను ఎందుకు వేరే వాళ్ళని పెట్టుకో అంటాను. అది ఎంత మంచి క్యారెక్టర్ అయినా కూడా. నాకు చాలా పౌరుషం ఎక్కువ అండి. సో ఈ ఇంటి పేరు పెట్టుకోవడానికి అంటే నాయుడుని పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? మేము కాపులమే. అవునవును 100%. కానీ చాలా మంది పేరు ఉండడం వల్లనే కొంచెం ఇండస్ట్రీలో సర్వే అవుతుంది. అంటే దాన్ని ఏమంటారు? అంతేం లేదు, అట్లది ఏం లేదు. నా ఫస్ట్ నుంచి నా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు 8 years ఎంత అవుతుంది. నాకు అసలు యాక్చువల్గా బిజినెస్ బేస్గా ఓపెన్ చేసిన అకౌంట్ అది. నాకు బొటెక్ ఉండేది. అవును. ఆ బొటెక్ ఉండేటప్పుడు దాన్ని పోస్టులు పెట్టడం కోసం అని చెప్పి ఇన్స్టాగ్రామ్ నాకు కూడా తెలియదు, ఇంట్లో వాళ్ళు ఓపెన్ చేయించారు నాతో. టిక్ టాక్ లో మొత్తం వీడియోలు పెట్టారు. టిక్ టాక్ తర్వాత ఇప్పుడు అది అట్లా రీల్స్, నాకు ఇంట్లో వాళ్ళ ఎంకరేజ్మెంట్ రీల్స్ కూడా చేయమని. అండ్ మోస్ట్లీ కింద మొత్తం చూస్తే టిక్ టాక్ వీడియోలు అప్పుడు ఎలా అకౌంట్ అంతా మొత్తం చెక్ చేశారా డౌన్ వరకు వెళ్ళి? యాంకర్ని కదండి, ఇష్టమైన కోసం కష్టమైన చేయాల్సిందే. అయ్యో యాంకర్స్ అందరూ నాకు ఒక గుడి కట్టేలా ఉన్నారు మొత్తం. చిన్న మందిరం కడతాండి. కట్టండి, ఇంటి దగ్గరలో కట్టండి. ఎప్పుడన్నా ఇంట్లో గొడవ అయితే అక్కడికి వెళ్ళి ఉంటారు. మైండ్కి వచ్చి. ఎస్. అండ్ కమింగ్ టు సో కొన్ని సినిమాలు చేయాలని ఉంటుంది, కొంతమంది పెద్ద వాళ్ళతో చేయాలని ఉంటుంది. ఎవరితో చేయాలనిపిస్తుంది మీకు? ఇలా వీళ్ళతో చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పేసి అట్లా అంత ఇష్టం అని చిరంజీవి గారు అని చెప్పిన తర్వాత ఎక్సెప్ట్ చిరంజీవి గారు ఎలాగో మనం చేస్తారు కాబట్టి తర్వాత ప్రభాస్ గారితో చేయాలని. ఎందుకు? ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఈజ్ వెరీ ఫ్రెండ్లీ నేచర్ ఆయనది కూడా. అనుష్క గారితో ఒక్కసారన్నా యాక్ట్ చేయాలండి, పిచ్చి ఆవిడంటే నాకు. అనుష్క గారు ఎప్పుడైనా మీట్ అయ్యడం జరిగింది? లేదండి, ఇప్పటి వరకు కుదరలేదు. నేను బాహుబలికి ఆమె డూబ్ కింద నాకు పెట్టారు, ఎందుకంటే హైట్ పర్సనాలిటీ అంతా ఒకలానే ఉంది అని. బట్ నా తెల్లరాతగా రోజు ఫుల్ రైన్ వచ్చి షూటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ డే నేను వైజాగ్ వెళ్ళిపోయాను. ఉండాల్సిందే కదా నెక్స్ట్ డే, మరి పని ఉంది ఉందా లేదో తెలియదు అని చెప్పేసి ఆగిపోయాను. తర్వాత బాను అనుకుంటా చేసింది తనకి. అవునవును డూబ్ గా చేసింది. కానీ ఇప్పుడు మీరు కూడా సెట్ అవుతారు మళ్ళీ. అవును, అప్పుడు డూబ్ గానే మొత్తం కాస్ట్యూమ్ వేసి నా దగ్గర ఏదో గూగుల్ డ్రైవ్ లో ఉండాలి ఫొటోస్, అందులో కాస్ట్యూమ్ అన్నీ వేసుకొని కూడా ఫొటోస్ దిగిన ఆమె సారీతో. సూపర్. సో ఎప్పుడైనా ఈ మూవీ చేసినప్పుడు ఇప్పుడు విజయ రామ అయితే చిరంజీవి గారికి గుడ్ ఎక్స్పీరియన్స్. ఎందుకు రాంగ్ ఈ సినిమా కమిట్ అవ్వడం వల్ల పేమెంట్ వస్తుందని సాటిస్ఫాక్షన్ రాలేదు, లేకుంటే బ్యాక్గ్రౌండ్ జరుగుతుందని, బిజినెస్ అంతా జరుగుతుంది? యాక్చువల్గా మీకు శ్రీనివాస కళ్యాణం మూవీ అండి, మన సతీష్ వేగేష్న. యాక్చువల్గా అది పెద్ద క్యారెక్టర్ అనుకుని వెళ్ళాం. మూవీ లెంత్ ఎక్కువైపోయి చాలా వరకు సీన్స్ అన్ని కట్ అయిపోయినాయి. అజయ్ గారితో కాంబినేషన్ హార్డ్లీ 2-3 సీన్సే మా ఉంటాయి. చాలా పెద్దది తీసింది, ఒక ఆల్మోస్ట్ 10 to 15 days చేసాం షెడ్యూల్. అక్కడ అన్నీ పోయినాయి అనమాట. ఆ ఒక్క మూవీలోనే మాకు కొంచెం డిసప్పాయింట్. పేమెంట్ అయితే వచ్చింది, కాకపోతే క్యారెక్టర్ తగ్గిపోయింది అక్కడ. నాకు ఆయన కాంబినేషన్ అనమాట. ఎక్స్పెక్ట్ చేసి ఎడిట్ లో పోయిన సీన్ అదే శ్రీనివాస్ కళ్యాణం. అది కాకుండా ఇంకేదైనా ఉందా? ఇంకేం లేదు. వేర్ ఇస్ ద వెంకటలక్ష్మి చేశాను, బాగుంది. మన డిస్నీ హాట్స్టార్ లో రీసెంట్ గా ఒకటి మూవీ ఒకటి వచ్చింది, అది ఏ మూవీ పేరు మర్చిపోయాను. చాలా మూవీస్ చేశాను కదా. సో అది కూడా అందులో తేజ అని అబ్బాయి, సో నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆ మూవీ కూడా బాగుంటది. మీకు ఎలాంటి క్యారెక్టర్ ఇష్టం? లైక్ ఇలాంటివి చేస్తాం. నాకు సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ ఇష్టం అండి. లైఫ్ లో కూడా అలానే ఉంటుందా? అలా ఏం లేదు, సస్పెన్స్ అండ్ థ్రిల్లర్. లాస్ట్ వరకు రివీల్ అవ్వద్దు క్యారెక్టర్ ఏంటనేది. నాకు ఈ మధ్యలో వచ్చిందిలో మంగళవారం మూవీ బాగా నచ్చింది. బీజిఎం అసలు అదిరిపోయింది, నార్మల్ గా నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. ఇంట్లో కూడా బాగుంది సస్పెన్స్. అది ప్రియదర్శన్ అంటే ప్రియదర్శన్ సస్పెన్స్. నాకు బీజిఎం తోనే అంటే కొట్టేశారు మూవీని, ఇంకా బీట్ కొట్టారు అసలు, నార్మల్ గా కాదు. బీజిఎం చాలా బాగుంది. మంగళవారం మిమ్మల్ని సినిమా ఉందని పిలిచి, అంటే మెయిన్ లీడ్గా ఎప్పుడైనా పిలిచి? నేను మెయిన్ లీడ్గా ఎప్పుడు ఒప్పుకోలేదండి. ఎందుకండి? అంటే మెయిన్ లీడ్లోనంటే ఫస్ట్ థింగ్ నా మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే, ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత మనం మెయిన్ లీడ్కి వెళ్ళామంటే హెడ్ వెయిట్ ఎక్కువైపోతుంది. సో చిన్న క్యారెక్టర్లు చేయలేం. చిన్న క్యారెక్టర్లు చేస్తే మన ఏజ్కి తగినట్టుగా క్యారెక్టర్లు వస్తూనే ఉంటాయి. అక్క, వదిన, అమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ, ఆ క్యారెక్టర్లు వస్తూనే ఉంటాయి. మన స్కిల్స్ బాగుంటాయి, యాక్టింగ్ స్కిల్స్. అది హీరోయిన్గా వెళ్తే
మనం వెళ్ళలేం, అది చిన్న సీన్ చేయలేం. ఫస్ట్ లీడ్గా చేసే వాళ్ళు ఎంతమంది హీరోయిన్ లేరు చెప్పండి, సెకండ్ లీడ్ కింద ఒప్పుకోలేని వాళ్ళు. అవును. అదేంటంటే మనసు యాక్సెప్ట్ చేయదు, వద్దు అనుకుంటుంది, ఎందుకులే అంటే ఆ రేంజ్లో మనం చేసాం కదా మళ్ళీ ఎందుకు డౌన్ అవటం అని. అది క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే లాంగ్ టర్మ్ లైఫ్ ఉంటుంది, ఓకే. అందుకని. మీరు తెలుగుని వాడారు. ఎస్. ఈ కాల్స్ వస్తుంటే లైక్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలాంటి చేశాను కదా మొన్న. యాక్చువల్గా అప్పుడు చేసినప్పుడు నా హెల్త్ సపోర్ట్ చేయలేదు, కొంచెం ఒంట్లో బాగాలేదు, డాన్స్ సరిగ్గా చేయలేదు అనమాట. మా అది ఫుల్ వేసుకున్నాడు అప్పుడు. ఎలా ఉంటుంది ఆ సెట్ ఎక్స్పీరియన్స్? బాగుంటుంది, స్పాంటేనియస్ అంతా. అక్కడ అసలు టేక్స్ కూడా ఉండవు, కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. డైలాగ్స్ అంటే అన్నిని. అవునా? చాలా మంది కట్స్ ఉంటాయి అనుకుంటారు, అసలు కట్స్ కూడా నాకే ఇచ్చారు 2 times కట్స్, అది కూడా హెల్త్ బాగాలేదని. ఓకే. నేను అనుకున్నాను ఇంకా టేక్స్ ఉంటాయేమో. నో టేక్స్ ఉండవు, కట్స్ అసలు స్టార్ట్ ఉంటే ఎండ్ వరకు అంతే కంటిన్యూస్ గా. గ్రేట్. అంటే ఒక బిట్ తర్వాత ఒక బిట్, అది మనకి ఏదైతే వస్తుందో మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయా అట్లా అనమాట. ఒక్కొక్కటి మీకు టీవీ బెస్టా లేకుంటే మూవీ బెస్టా? మూవీయే బెస్ట్ అండి. మూవీ బెస్ట్. అదంతా బెస్ట్. అది ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ నేను మాటల్లో చెప్పలేను, చాలా అందంగా ఉంటుంది. మార్నింగే వెళ్ళటం, ఆ సెట్లో మేకప్ వేసుకొని చక్కగా కో ఆర్టిస్టులతో మాట్లాడటం, అది గ్రేట్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. గ్రేట్. చాలా బాగుంటుంది. అండ్ సెలబ్రిటీ డైరెక్టర్స్ ఉన్నారు లైక్ పెద్ద డైరెక్టర్స్, పూరి జగన్నాథ్ గారు, రాజమౌళి గారు. సో ఎప్పుడైనా మీట్ అవ్వడం కానీ ఎప్పుడైనా మాట్లాడడం? పూరి గారితో చేశాను కదా, టెంపర్ మూవీ గోవాలో చేసాం. అవును, గోవాకి చెప్పండి, ఆ సీన్ చెప్పండి, తర్వాత గోవా గురించి నేను చెప్తాను. పూరి గారితో చేశాను. మన ధృవ ఏమో సురేందర్ రెడ్డి గారితో చేశాను. మళ్ళీ సైరా మూవీ చేశాను నేను. అంతా పెద్ద డైరెక్టర్లతోనే చేశానండి నేను. గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎలా ఉంది పూరి గారితో? బాగానే చేశారు. అసలు ఆయన మించిన పర్సన్ ఉన్నారా ఇండస్ట్రీలో? ఏమన్నా మాట్లాడతారా అంటే? బంగారం అండి. అసలు జూనియర్ ఆర్టిస్ట్ తో కూడా భుజమే చేతులేసి మాట్లాడతారు అబ్బాయిలు అయితే. అమ్మాయి అయితే ఎటువంటి సెట్ లో వెళ్ళి సార్ బాగున్నారా అని అంటే బాగున్నానమ్మా అని అంటే గుర్తుపట్టారా సార్, మనం రైట్ ఎట్లా ఉన్నారా, ఏ మూవీస్ చేస్తున్నావు అంటే మనం ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు. ఏంటి మీకు ఫేవరెట్ ప్లేస్? హెవెన్ ఇంకా గోవానేనా? ఎక్కడైనా పోయేటప్పుడు గోవాలోనే పోతారా? ఇప్పుడు కూడా కావాలంటే ఇప్పటికి వెళ్ళాలని పెట్టి కార్ వేసుకుని వెళ్ళిపోతా గోవా. వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్ళండి. ఖచ్చితంగా తీసుకెళ్తాను. డ్రైవింగ్ వచ్చా? పర్లేదు, నడుపుతా. సో అడుగుతా. అడుగు. ఎన్ని టాటూస్ ఉన్నాయి బాడీలో? అది అడగడానికి ఎందుకంత ఆలోచిస్తున్నావు? అబ్బా, నా నేచర్ ఇంత చెప్పినాక కూడా నువ్వు ఎంత ఆలోచిస్తున్నావు అంటే. ప్రియ గారు స్టార్టింగ్ ప్రాబ్లం అండి, తర్వాత పరిగెడతా. అలా ఏం లేదు, హ్యాపీగా 6 ఉన్నాయి. హ్యాపీ. 1 2 3 4 5. ఇది ఎక్కువ అంటే లైక్ అంటే బ్రాడ్ నెక్ వేసినప్పుడు అది బాగా కనిపిస్తుంది. అది రీసెంట్ గా మళ్ళీ రీఫిల్ చేయించుకున్నాం. అంటే మరి దాన్ని చెక్కడం యాక్చువల్ గా లేదు, కలర్ ఫిల్లింగ్ చేయించాను. యాక్చువల్ గా అది తీసేద్దాం అనుకున్నా, బట్ నాకు టాటూస్ వల్ల మూవీస్ కూడా రావు కదా కొంచెం, అట్లా ఏం లేదు. తిట్టారు సురేందర్ రెడ్డి గారు, అసలు అందుకే కదా సీన్ మొత్తం ఫేస్ అంతా చూపించలేదు. ధృవలోని ఫస్ట్ సీన్ పోసన్ గారితో ఉంది కదా, ఆయన బ్యాంగిల్స్ కట్టేది. ఆ సీన్ లోని నొప్పులు పడేటప్పుడు ఇట్లా పొట్టమే చేతులు వేసుకొని, ఇది మన అరవింద్ స్వామి గారి మదర్, అందులోని ఇట్లాగా నొప్పులు పడేటప్పుడు చేతులు వేసుకుంటే ఇట్లా మైక్ పెట్టి ఇన్ని టాటూలు అవసరమా అని అన్నారు మొహం మీద. పక్క నుంచి కాజీ అని ఒక ఫ్రెండ్ ఉంటాడు, అవసరమా, కవర్ చేసుకోవచ్చు కదా అంటే, కవర్ అవే టాటూలు కాదు కదా, ఎక్కడ కవర్ చేసేది నేను. కవర్ లేజర్ చేయించినా కూడా అక్కడ స్కిన్ అంతా బర్న్ అయిపోతుంది తప్ప కంప్లీట్ గా పోదు. బర్న్ అవుతుంది అంతే, అంటే స్క్రాచెస్ లాగా ఉంటుంది. వద్దు, అలా కాకుండా టాటూస్ ఉండడం బెటర్ యాక్చువల్లీ. అగో మీ చేతి మీద కూడా ఉంది టాటూ, మీకు ఏదో లేనట్టు అడుగుతున్నారు నన్ను. ఇప్పుడు ఓకే సరే పర్లేదు, 2 ఉండే టాటూస్. ఇదేంటి ఈగలా? ఫస్ట్ ఇది బటర్ఫ్లై, ఇది ఏంజల్. ఆయన ఎవరు? ఏంజలా? ఇది ఏంజల్, అమ్మాయి, అబ్బాయి కాదు. ఓకే, అబ్బాయిని అసలు నాకు అబ్బాయిలు అంటే అసహ్యం, అంటే మళ్ళీ ఇక్కడ కూడా అబ్బాయిని వేసుకుంటానా? 2 అప్పుడప్పుడు గుర్తుపెట్టుకుని, అబ్బాయిలు కూడా బాగుంటారు చూడ్డానికి మాత్రమే. ఇది మ్యూజిక్ సింబల్. బ్యాక్ సైడ్ ఏమో లోటస్. లెగ్ పైన ఒక డిజైన్ ఉంటుంది. నేను ఎలా అంటే మొన్న రీసెంట్ గానే పెట్టారు ఆ సాంగ్ నుంచి నడుచు దిన్నక్తా అని చెప్పేసి, అది 1 million వెళ్ళింది చూసారా వ్యూస్. అందుకోసం చూసా, దాని ఆఫ్ వెళ్ళింది అదే. ఓకే, బాగుంటుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగా చేస్తారు. థ్యాంక్ యూ. ఇట్లా ఏంటి టాటూస్ చిన్నప్పటి నుంచి క్రేజీయా లేకుండా ఇష్టమా ఏంటి? నో, అలా ఏం లేదు.
నేను వేసుకున్నవన్నీ బ్యూటీ స్పాట్స్. ఇది షోల్డర్ మీద అనేది కొంచెం ఓవర్, నేను ఒప్పుకుంటాను అది. ఈ మ్యూజిక్ సింబల్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. హ్యాండ్ పైన ఇది ఫస్ట్ టాటూ, లెగ్ పైన ఇది ఫస్ట్ అండ్ థర్డ్ వన్, ఇది 4th 5th 5 ఉన్నాయి. 5 టైటిల్స్. క్రేజీ. నేను ఇంకా ఎమోషన్స్తో వేయించుకుంటారేమో అని చెప్పేసి ఎమోషన్కి దానికి సంబంధం ఏముంది? ఎమోషన్ వస్తే కోసుకోవాలి. అప్పుడు చేసుకున్నారా ఇప్పుడు? ఉన్నాయి ఏవో తనతో ఉండేటప్పుడు కొంచెం చూపించండి. కొంచెం మరి ఇప్పుడు ఎప్పుడైనా చాలా మంది ఈ కట్స్ చూసి అమ్మాయిల్ని క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటారు, కానీ కాదు. ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడం ఇష్టం లేక మనల్ని మనం హర్ట్ చేసుకోవడం అనేది ఈ కట్స్ ఉంటాయి ఏ అమ్మాయికైనా. ఓకే. చాలా మంది ఒకరిద్దరు ఫ్రెండ్స్ని చూసా, ఫస్ట్లో అనుకునేదాన్ని నాకు చేతుల పైన అట్లా ఉంటే చాలా అసహ్యం పడేదాన్ని. బట్ మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఆ బ్లడ్ చూసానన్నా ఆగుతారు ఆపోజిట్ పర్సన్ అని అనుకునేటప్పుడు అట్లా మనల్ని మనం హిట్ చేసుకోవటం. నెక్స్ట్ టైం వద్దులేండి అలాంటివి. ఎస్, జనరల్గా ఇప్పుడు ఇచ్చే అమ్మాయిలకి అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సజెషన్ ఏమైనా ఇవ్వమంటే ఏమైనా ఇస్తారు? ఏం లేదండి. బ్రేకప్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకే బ్రేకప్ అనుకోండి, సో నాకు ఇచ్చే సజెషన్ ఏంటి? మీకు ఇచ్చే సజెషన్స్, అమ్మాయి అనేది వస్తుంది వెళ్ళిపోతుంది లైఫ్లో. వైఫ్ పెళ్ళి తల్లిదండ్రులు చూసిన పెళ్లి చేసుకోండి బెటర్ అని. ఎందుకంటే లవ్ మ్యారేజెస్ నిలబడవు, అవి ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నిలబడవు. కొన్ని రోజుల కన్నా విడిపోతారు, లేదా గొడవలు ఆడుకొని ఒకరి మీద ఒకరికి ఇష్టమైతే ఉండదు. చెప్తున్నాను మీకు మొదటే ఫస్ట్ నేను అదేగా చెప్పింది. నేను చెప్పేది ఏంటి అంటే, ఒక అమ్మాయి కోసం మీరు పిచ్చెక్కిపోయేదానికంటే తల్లిదండ్రులు మనల్ని ఎంత పిచ్చిగా పెంచారు అనేది జ్ఞాపకం పెట్టుకోండి, అదొక్కటి చాలు. అమ్మాయిలకి ఏమైనా ఇస్తారా? అంటే ఇప్పుడు ఫ్లిక్ అమ్మాయిలు దయచేసి అబ్బాయిలను వాడుకోకండి పాపం. బంగారం అండి మీరు. అబ్బాయిలు వాడుకోకండి దయచేసి పాపం. ఒకరినే చెప్పి ఒకరిద్దరిని మెయింటైన్ చేయొద్దు, సిన్సియర్గా ఒక్కడనే లవ్ చేయండి. వాటితో నప్పలేనప్పుడు వాటితో బ్రేకప్ చేసుకొని ఇంకొక లవ్ స్టోరీకి వెళ్ళండి మళ్ళీ. అందుకని వీడిని పెట్టుకొని మళ్ళీ స్టెఫ్నీకి ఇంకొకరిని పెట్టుకొని అది కరెక్ట్ కాదు. ఓకే, అంటే ఒక అమ్మాయి ఇట్లా ఇద్దరిని మెయింటైన్ చేసి అంటే ఎందుకు లేరు, ఇప్పుడు జనరేషన్ అంతా అట్లానే ఉంది కదా. ఎక్స్ని తలుచుకుంటూ ప్రజెంట్ అబ్బాయితోనే ఉండడం, ఆహా తలుచుకునే పద్ధతి ఎక్కడా లేదు. వాడు వెళ్ళిపోయాడు, పాసింగ్ లో ఉన్నాడు, వాడు వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇంకొకడు వస్తాడు, ఆన్ ద వే స్టార్ట్ అయిపోతుంది. మరి వాడితే కంప్లీట్ గా బ్రేకప్ అవ్వకముందే వీడి లైన్ లో ఉంటాడు. లవ్ కొంతకాలం బాగుంటుంది, అయితే కొంతకాలం కొన్ని రోజులు అంతే, కాలం కూడా కాదు, కొన్ని రోజులు బాగుంటది. లైక్ వాడి నీడు వాడు, అమ్మాయి నీడు అమ్మాయి నీడు, అంతే కదా. బిజినెస్ అవుతుంది కదా, లవ్ బిజినెస్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్. ట్రూ లవ్ ఉందా? నేను ఉన్నాగా. ఓకే, ట్రూ ఓకే, మీరు ప్రేమించి చూడండి. ఇప్పటి నుంచి లైవ్ లో చెప్తున్నాను, ఇదే మాట తను కూడా అన్నాడు ముందు క్యూప్టివ్ యాంకర్ కూడా. లేదు, ప్రేమించండి, నేను ప్రేమిస్తాను తప్పకుండా. అది జరగని పని అసలు. లవ్ అనేది లేదబ్బా, నా దృష్టిలో లవ్ అనేదే లేదు. ఐ వాంట్ బి ఆస్క్ ఇఫ్ అదే స్ట్రైట్ వాట్ ఈస్ సెక్స్ అనే దాని గురించి అబ్బాయిలకి అమ్మాయిలకి ఉన్న మెత్త ఏంటి చెప్పండి. అంటే వాళ్ళు పీకల్లా చచ్చిపోతున్నారు దీని మీద. అది ఎలా చెప్పాలి అంటే, యూజువల్గా అమ్మాయికి నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పాను నేను, అమ్మాయికి నీడ్స్ మనీ, వీడికి కావాల్సిన సెక్స్. సో దాని నీడ్స్ ఫీల్ చేసి వీడికి కావాల్సింది తీసుకుంటున్నాడు అంతే. అమ్మాయిలు కూడా ఏముందిలే ఎవరికి తెలుస్తుంది, చేసుకున్నాడు ఎదవా తర్వాత చేసుకున్నాడు నిజంగా ఏదోనే. మరి అలానే అవుతుంది. ఓ బేబీ మూవీ ఏమైంది అంటే పెళ్లి రేషియో ఎంత ఉంది తెలిసే, ఇప్పుడు 20% ఉంది, 30% ఉంది ఇండియాలో 20%. లివింగ్ రిలేషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. నాకు కూడా ఓకే జోక్ చేస్తుంది, తప్పే ఉందిలేండి, ఉంటే తప్పేం లేదు కదా. లేదులే, అంత ప్రయత్నం మనం చేయం. ఎస్, అండ్ ఐ హోప్ అండ్ మీరు ఫ్యూచర్లో మంచి యాక్టర్స్ అవ్వాలి, మీరు అన్నట్టు మంచి మంచి మూవీస్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకున్నా. ఈ ఫైనల్గా ఈ క్వశ్చన్ చెప్పండి, రేవ్ పార్టీస్ అంటే తెలుసా మీకు? అవి నేను ఎప్పుడు ఫేస్ చేయలేదండి. అంటే అది చెప్తున్నాను, రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ అది లైవ్ లో ఎవరు చూసింది లేదు. ఎట్లా అంటే ఇంటర్నెట్ లో నచ్చినట్టు పెట్టేస్తున్నారు. రేవ్ పార్టీస్ ఏంటోనంట అమ్మాయి అబ్బాయి ఫ్యాంటసీస్ ఫిల్ చేసుకోవడం అంట, ఏంటో టెస్ట్లు చేయించుకోవడం అంట, అదంతా ట్రాష్, తప్పు మాటలు అవన్నీ. బట్ ఎవరు ఎక్స్పీరియన్స్ చేయకుండా అలా వెళ్ళి నోటుకు వచ్చింది మాటలు, అదే అంటున్నాను. జనాల్లో నాకు నచ్చింది అదే, ఏదన్నా మనం ప్రాక్టికల్గా చూసి మనం మాట్లాడాలి. అవును, ఏది నోటుకు వస్తే నోరు ఉంది కదా ఇష్టం వచ్చినట్టు వాగేయడం కాదబ్బా, అదే చాలా మంది చేస్తున్న తప్పది. ఖచ్చితంగా నిలబెట్టి అడిగే వాళ్ళు ఎవరు లేక
మీరు వెళ్తారా పార్టీస్కి ఎప్పుడైనా నార్మల్ పబ్స్కి వెళ్ళంటూ నేను పబ్స్కి వెళ్తా. ఆల్కహాలిక్ వైన్, రెడ్ వైన్ ఏదో ఒక కళ ఉండాలిగా మనిషి అన్నాక. నైస్ నైస్ మంచి బాటిల్ అయితే వైన్ విత్ థమ్స్ అప్. వైన్ మళ్ళీ బిట్టర్ తాగలేను. థమ్స్ అప్ వైన్ డైరెక్ట్ తాగుతారు కదా అందరూ అదే నా ఫ్రెండ్స్ వచ్చిందిరా బాబు థమ్స్ అప్ ఏంటి, థమ్స్ అప్ ఏంటి, థమ్స్ అప్ లోని కొంచెం వైన్ పోయండి రా అంటారు. అవునా డైరెక్ట్ తాగుతారు కదండి వైన్. థమ్స్ అప్ మిక్సింగ్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. దేవతల అదే చెప్తున్నా, బిట్టర్ తాగలేను, గ్రేట్ గ్రేట్. తొందరగా ఎక్కేస్తుంది అని చెప్పి కంపల్సరీ మిక్స్ చేసుకుంటా థమ్స్ అప్. ఎస్ అయితే మిమ్మల్ని మీతో ఇష్టపడాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అబ్బాయి అవతల ఉంటే బాగా ఇష్టపడతారు మీరు, ఐ థింక్ సో. నేను జెన్యున్ గా ఉంటే ఇష్టపడతా. అబద్ధం ఆడొద్దు నా దగ్గర. అబద్ధం ఆడారా అయిపోయింది, ఇంకా వాళ్ళు ఫినిష్ అయిపోయింది చాప్టర్ నా దగ్గర. నరికేస్తారు, నరికేయడం ఏముండదు, కానీ Delete చేయరు. అబద్ధం ఆడితే ఇంక మళ్ళీ నన్ను నమ్మించడం చాలా కష్టం. నేను ఏం చెప్పినా నమ్మను ఇంకా. చెప్పాలి నిజం ఆపు, నీ మాటలు, నీ సొల్లు మాటలు నువ్వు అంట. గ్రేట్ గ్రేట్. అండ్ మంచిగా మీరు వీడియోలు ఎలానే చేస్తుండండి. మా అబ్బాయికి చాలా బూస్ట్. అయ్యో ఫ్యాన్స్ ఉన్నారనమాట అయితే నాకు కూడా. ఉన్నారా ఏంటంటే ఉన్నారు అంటే ఇంత మేము ఇష్టపడుతున్న రీజన్ ఏంటి, మంచి మీ వీడియోస్, మీ మోటివేషన్, మళ్ళీ తర్వాత మీ జిమ్ వీడియోస్ అన్ని చూస్తాం కదా మేము. జిమ్ వీడియోస్ పెట్టిన స్టోరీస్ పెడుతుంటారు, బాగుంటా మన హైలైట్స్ లో ఉంటాయి కదా. అవును, సో మేము అవి చూస్తుంటాం. చాలా అక్కడి నుంచి ఇప్పటికి ఏం డిఫరెన్స్ లేదా నాకు? ఇంకా అందం పెరిగిందండి. అయ్యో అది చెప్పాను కదా, నా బ్యూటీ సీక్రెట్ మా డాక్టర్ బాడీ కూడా మెయింటైన్ చేస్తూనే ఉన్నారు కాబట్టి. అది దేవుడు మంచిగా మనకి ఇచ్చాడు చక్కటి ఆకృతిని, అది మనం మెయింటైన్ చేసుకోవాలి కదా. ఎట్లా పడితే అట్లా తినేసి తినేసి అనేది ఒకటి చూసారు, అది చాలా కష్టం. నేను అసలు చాలా ఫుడ్డీ కాకపోతే టేస్ట్ మేకర్ అంతే. జస్ట్ ఒక స్పూన్ ఇట్లా. ఎస్ 2 స్పూన్స్ తిని నాకు బ్లోట్ అవుతున్నాను అనుకునే టైంలో ఆపేస్తాను. నా టేస్ట్, నా కుకింగ్ చేస్తాను అప్పుడు చెప్తాను మీకు. అవునా, నా కుకింగ్ తింటే అసలు వదలరు. షూరా, ఆంధ్ర స్టైల్ కదా. నెక్స్ట్ టైం పక్కా మళ్ళీ నేను వస్తాను. మొత్తం క్యారీస్ తీసుకొని వచ్చేస్తాను ఇంటర్వ్యూకి. నేను తీసుకొని వస్తాను డెఫినెట్లీ. అండ్ సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ డెఫినెట్గా బాటమ్ మై హార్ట్ మీరు సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. లవ్ యూ సో మచ్. బట్ నువ్వు కూడా చాలా మంచిగా ఫాలో అప్ చేసావు. నీ పేషెన్స్కి మాత్రం నా రియలీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. గదమాట ముచ్చట మళ్ళీ ఒక మంచి ఇంటర్తో మళ్ళీ కలుద్దాం. టాటా, సీ యూ, బాయ్ బాయ్.